ఎమ్మెల్యే టార్గెట్ పెట్టినారు కాబట్టి ఎమ్మెల్యేని బదనాం చేయాలని నెంబర్ 1. పప్పులను టచ్ చేసేంత సీన్ ఉందిలే. ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తారు? మీరట అందరినీ మానసికంగా శోభిస్తారు. సంవత్సరం ఒకటి మాత్రము అందరు కార్పొరేటర్లకు ఫ్రీ హ్యాండ్ దొరికింది. ఇంకోటి అత్యధిక నిధులు తేవడానికి కూడా అధికారం వచ్చింది. బీజేపీలో ఉన్న పప్పుల కాంగ్రెస్ నేతతో కుమ్మక్కైన ప్రధానమైన ఆరోపణ. ప్రజల కోసం పక్కన పెట్టాలి. అట్లా పెట్టి 4 ఏళ్ళు పోయినామంటారు. తర్వాత ఏం చేస్తారు? టెంకాయ నేను ఇన్నే ఉంటా, ఓడిపోయిన ఆయన అంటాడు, మా పక్కన ఆయన తీసుకొస్తాడు, వెళ్ళాడు టెంకాయ కొట్టు, తిరుమల టెంకాయ కొట్టు, ఇంకో కొట్టు, అది కొట్టి ఇంకోటి నేను కొడుతుంది. వాళ్ళ మీద ప్రేమ కాదు, మమ్మల్ని ఇన్సల్ట్ చేయాలి. వాళ్ళతో మాత్రం టెంకాయ కొట్టి మిగిలితే మాకు టెంకాయ ఇచ్చి లేకపోతే మద్దతు చేస్తుడు అని చెప్పి ప్రాపగండ క్రియేట్ చేసి నాకు బీజేపీలో మా సామరంగారెడ్డి పంచాయతీ పెట్టేదాన్ని. పప్పులను సూటిగా అడుగుతా ఉన్నాం. మార్చి మీడియా ఎప్పుడు కాంగ్రెస్ లోకి వస్తాడు? పప్పులు అంటే ఏం చెప్తారు? నేను కాంగ్రెస్ లో పోవాలని చెప్పేసి డ్రగ్స్ బ్యాచ్ ఉంటుంది, గంజాయి బ్యాచ్ మనసులో అది వాట ఉందట కదా, చెప్పుడే ఉంది. వాట దాంట్లో వస్తుంది కానీ ఏంటి మరి? ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చా? మన ఇబ్బంది పడుతుంది. ఏది అడిగినా సరే. 2 పర్యాలు గెలిచిన అనుభవం ఉంది. ప్రధాన సమస్యలు ఏముండే, ఏం పరిష్కరించగలిగింది? కొన్ని జిద్దు తీసుకొని, కొన్ని కొట్లాడి చేసి, అధికారులతో కొట్లాడి, కొన్ని ప్రైవేట్ వ్యక్తులతో కొట్లాడి, ఒక వ్యక్తి వెంచర్ ఇటు దాకా చేస్తాడు, ముందుకు రోడ్ ఇయ్యాడు. ప్లాట్ మేము అడ్వాన్స్ ఇచ్చినాం సార్, 2 రోజులు లేట్ అయిందని చెప్పి వేరే గవర్నమెంట్, లేకపోతే నేను 10 లక్షలు కట్టినా ఇప్పుడు ఇయ్యనంటుండని చెప్పేసి ఇవి కోర్టుకో లేకపోతే జిహెచ్ఎంసీకో ఇంకో దగ్గర పోతే తీర్చేది కాదు. అలా చూస్తుంటే పూట కూడా లేకుండా ఇప్పుడు ఉపాసాలు ఉండి ఒక ప్లాట్ కొట్టుకుంటారు, వాడు మోసం చేస్తుంటాడు. జిహెచ్ఎంసీ అంటే డ్రైనేజ్, రోడ్డు, కరెంటు ఇవి కాదు, ప్రజలలో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా తీర్చాల్సి వస్తుంది. అది మనం నితివి చేసుకోవడంతో పోలీస్ స్టేషన్ నిర్వహిస్తారా? సపరేట్ పప్పుల పోలీస్ స్టేషన్ ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్ తెలివి ఉండదు. పోలీస్ స్టేషన్ అంత కూర్చొని మాట్లాడేంత తీరుకో పోలీసు వాళ్ళకు ఉండదు. ఓసారి పోలీసు వాళ్ళే మాకు రికమెండ్ చేస్తారు, కూర్చోమని చూడని. అది నువ్వు డబ్బులు తీసుకున్నావు, నేను ఇస్తలేదు, ఆయన పాపం అవసరానికి ఇచ్చింది, ఇవ్వకపోతే అని చెప్పిన అనుకో, నువ్వు ఇవ్వమని చెప్పేసరికి కోపం వచ్చాయి, నీకు ఎక్కువటమని నేను చెప్పిన అనుకో, నేను హీరోని అవుతా. న్యాయం కోసం పనిచేస్తాను. ఆన్ కెమెరాలో నా దగ్గర వచ్చేటోళ్ళు కానీ, నా దగ్గర సమస్యలు కానీ, ఈ జిహెచ్ఎంసీ సమస్యలు 50% ప్రైవేట్ గా వాళ్ళ బాధలతో వచ్చేవాళ్ళు. నా దగ్గర ఉన్న ప్రతి స్కూల్లో నేను 10 మందికో 5 మందికో 50% డిస్కౌంట్లు బెదిరించి చేపిస్తాను. మేనేజ్మెంట్ చైర్మన్ పప్పుల నరసింహారెడ్డి గారికి కార్పొరేటర్ అయిన తర్వాత 8,000 కోట్లు వచ్చినాయంటే ఏం చెప్తారు? కార్పొరేటర్ గా చెప్పండి, పనులు ఎక్కడ అంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా జరిగినాయి? ఈయన వెనకడికి కాంగ్రెస్ సీఎంకి దగ్గర ఉండే అట్లాంటి 100% నేను గుండెలే చేసుకొని చెప్తున్నా. ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ 50% న్యాయం ప్రజలకు. ఈరోజు 84 ఇంతమంది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా ఎవరు టెంకాయలు కొట్టుకుంటారంటే ఈ గవర్నమెంట్ మారింది. మా ఎమ్మడు ఒక ఏఈ తిరిగిండు అనుకో, ఓ డిఈ తిరిగిండు అనుకో, మా సమస్య ఫోన్ ఎత్తిండు అనుకో, అక్కడ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది, లేకపోతే అడిగి పక్కకి వెళ్ళని వెళ్ళిపోవాలి. చేస్తే నేనే చేయాలి, లేకపోతే ఓడి చేయొద్దు, నా వల్లనే పని అయిందని చెప్పాలి. ఆయన సంతకం ఉంటే నిధులు ఇస్తాను, ఎట్ట ఇస్తాను ఏదా కదా. నేను పదపౌరుని, నా నిధులు నా డివిజన్కి వెళ్ళి ట్యాక్స్ కడుతున్నారు, నా నిధులకి వెళ్ళి వాటా ఉందని చెప్పడానికి చెప్తారు. వాళ్ళు వినతి పత్రం ఒకటి ఇచ్చారు. ఆ వినతి పత్రానికి ఏం చేస్తారంటే కింద పప్పుల నరసింహారెడ్డి వాళ్ళు ఈ పార్క్ మాది కబ్జా చేసిండు అని చెప్పేసి, ఏ సమస్య ఎవరు చేసినా సుధీర్ రెడ్డి చేసిండు, సుధీర్ రెడ్డి వాళ్ళనే పని అయిందని ప్రజలు చెప్పుకోవాలి. వాడు చేసిండంటే వాళ్ళు ఏదో దాన్ని ఇరికేయాలి, చేసి తిట్టుడు. ఈరోజు దానికి శివాజీ చౌరస్తా అని పేరు పెట్టి, వాళ్ళు నా పేరు పెడితే నేను నామకరణ శివాజీ చౌరస్తా అని పెట్టేసి నెక్స్ట్ శివాజీ విగ్రహం పెడతా అని చెప్పేసి. అందుకని రోజు ఈ డ్రగ్స్ బ్యాగ్స్ అంతా నా మీద రోజుకో ప్రోమో తయారు చేయాలో వదలాలి. రోజు పక్కన ఒకటి పెద్ద ఇల్లు కట్టుకుంటూ చిన్న ఇల్లు కట్టుతుంటే వీడు మాత్రం జరగడానికి సెట్ బ్యాక్, వీడు మాత్రం 3 ఫీల్డ్ జరుపురా బెదిరిస్తున్నారు. వీళ్ళకి ఫోన్ చేస్తే ఆన్లైన్లో ఆఫీసర్లు వస్తారు, వీళ్ళకి ఏ ఫోన్ ఉండదు, మీరు చెప్తున్నారు. అసలు కోటిలో వాడాలి.
హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. చూస్తా ఉన్నారు ఆర్జీ మీడియా ఆధ్వర్యంలో వినూత్నమైన ఇంటర్వ్యూలు ప్లాన్ చేసినాం. గతంలో ఎమ్మెల్యేలు చేసినాం, మంత్రులు చేసినాం, మరి పార్టీ అధ్యక్షులే చేసినాం. నిజంగా ప్రజలకు అవసరమైన విషయాలు చెప్పే నాయకులు ఎవరే అంటే క్షేత్ర స్థాయిలో పనిచేసేవాళ్ళు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలన్నా ఆ కార్పొరేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, అభివృద్ధి వైపు ముందుకు సాగాల్సిన తరుణం మరి. మహాత్మా గాంధీ నాడే చెప్పినాడు, ఎప్పుడైతే లోకల్ బాడీస్ అభివృద్ధి చెందితే అప్పుడే రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందని. మరి ఏం జరుగుతూ ఉంది ప్రస్తుత రాజకీయాల్లో? యాక్టివ్గా ఉన్న నేతలు ఉంటారు, క్షేత్రస్థాయిలో పనిచేస్తారు, కార్పొరేటర్గా పనిచేస్తూ ఉంటారు. అనేక రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కొంతమంది మనకు కూడా కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఆ డివిజన్ అభివృద్ధి చెందుతున్నాయి కదా, మరి కాలనీలు అభివృద్ధి చెందితే తద్వారా రాష్ట్రం, తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతాయి. మరి కార్పొరేటర్లో చాలా యాక్టివ్గా ఉంటూ, ప్రజలకు దగ్గరగా ఉంటూ, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మార్నింగ్ వాక్ లాంటివి చేస్తూ ఉంటాడు ఆ కార్పొరేటర్. సమస్య ఏదైనా సరే దగ్గరగా ఉంటారు. అది పోలీస్ స్టేషన్ సమస్య కావచ్చు, రెవెన్యూ సమస్యలు కావచ్చు, కాలనీ సమస్య కావచ్చు, మరుగు నీటి సమస్య కావచ్చు, మరుగుదొడ్ల సమస్యలు కావచ్చు, డ్రైనేజీ సమస్యలు కావచ్చు, లేకపోతే భూ కబ్జాలు చేసిన వాళ్ళ వెన్ను విరిచేలాగా పనిచేయడంలో కావచ్చు, ముందంజలో ఉంటాడని తెలుస్తూ ఉంది. తనే మన్సూరాబాద్ కార్పొరేటర్. తను జిహెచ్ఎంసీలో బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? ఏంటి మరి ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చా, మన ఇబ్బంది పడుతుంది? ఏది అడిగినా సరే, ముఖ్యంగా మా ఏరియాలో మంచి టీవీని పెట్టి ప్రజలను పొద్దున్నే ప్రజా అవసరాలకు సంబంధించిన కానీ ప్రజా సమస్యల మీద జలమెత్తుతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇక మన్సూరాబాద్ కార్పొరేటర్ అంటే మరి అన్నిట్లలో ప్రత్యేకంగా ఉంటుంది. వివాదాల్లో కావచ్చు, అభివృద్ధిలో కూడా కావచ్చు, అన్నిటికీ రెడీ అన్న. అంతేనా? ఇక చెప్పండి, ఏంది విభేదాలు అంటూ ఉంటారు కదా. ప్రధానంగా ఆ విభేదాల్లోకి వివాదాల్లోకి వెళ్లే ముందు మీ మన్సూరాబాద్కు సంబంధించి ఇప్పటికే 2 పర్యాలు గెలిచిన అనుభవం ఉంది. ఒకసారి మీ మిసెస్ గెలిచినారు, ఇప్పుడు మీరు కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రధాన సమస్యలు ఏముండే, ఏం పరిష్కరించగలిగింది? నాకు ముందు మా మిసెస్ గెలిచినప్పుడు ఒక డిఫరెంట్ ఏరియా ఉండే. ఇటు ఈ నేషనల్ హైవే చింతలకుంట నుంచి పత్తలో కూడా మూసి పడుతుండే. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఏరియాల మీద తిరుపు పోవాలని చెప్పేసి కామిని ఎల్బీఆర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ మదర్ డైరీ వరకు ఈ ఏరియా ఉంది. అప్పుడు ఆ సమస్యలు అట్లనే డ్రైనేజ్ బేసిక్ మనిషి ఇమీడియట్గా డైలీ వాడేది కరెంటు, ఇంటి ముందు డ్రైనేజు, ఊరికే రోడ్డు ఉందా లేదా, ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఇంట్లో 24 గంటల కరెంట్ ఉండాలి, బయటికి వెళ్తే నీట్నెస్ ఉండాలి, రోడ్డు ఉండాలి, వాటర్ వస్తుందా లేదా, కరెంట్ ఇంటి ముందు కరెంట్ బల్బ్ వస్తుందా లేదా అని చూసుకుంటాం. ఈ వీటి మీదనే ఎక్కువ సమస్యలు చూస్తాం. ఇవి వచ్చినాకనే కాలనీలలో పార్కులు ఏ విధంగా, ఇంకే ఫుట్పాత్లు ఏ విధంగా చేస్తాం, ఇంకా అడ్వాన్స్ ఎలా పోతాం అనేది చూసుకుంటాం. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. ఆ అవుట్లెట్లు లేక, డ్రైనేజ్ కనెక్షన్స్ లేక, కరెంటు స్థాపం ఒకటి ఉంటే ఇంకోటి ఇంకో దూరం ఉంటుంది, వేలాడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకొచ్చిన దాంట్లో అప్పుడు సక్సెస్ అయినా ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కూడా 80% అయితే సమస్యలు అన్నీ తీర్చలేకపోయినా 80% అయితే తీర్చగలిగిన 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యల్ని కొన్ని జిద్దు తీసుకొని, కొన్ని కొట్లాడి చేసి, అధికారులతో కొట్లాడి, కొన్ని ప్రైవేట్ వ్యక్తులతో కొట్లాడి, ఒక వ్యక్తి వెంచర్ ఇటు దాకా చేస్తాడు, ముందుకు రోడ్ ఇయ్యాడు. కానీ న్యాచురల్ సోప్ ఈ నీళ్ళు అక్కడికి పోవాలంటే ఆ వ్యక్తి అక్కడ ఇయ్యాడు, మాకు ఇబ్బంది కలుగుతుంది. కానీ దౌర్జన్యం చేసి తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. నీళ్ళు అక్కడ పోవాల్సిందే. ప్రకృతి విరుద్ధమైనటువంటి లేఅవుట్లు చేసినప్పుడు, ఇల్లీగల్ లేఅవుట్ చేసినప్పుడు మేము కూడా తీసుకుపోయినా అలా కొంతమంది పొగుడుతుంటారు, కొంతమంది ఆయనకి ఏం పుణ్యానికి వచ్చిందో తీసుకోలేదా, ఆయన ఇంకేమైనా తినడా అని చెప్పేసి ఈ వెతుకుతూ ఉంటుంటారు. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. సమస్యలు గుర్తించాలంటే మీరు ఏ పందాన్ని ఎంచుకుంటారు? ఎట్లా గుర్తిస్తారు సమస్యలు? నేను ఎట్లా తెలుస్తాను అంటే నాకు నేను పొద్దున 6 గంటలకే రెడీ ఉంటా. కొన్ని సమస్యలు కార్యకర్తలు తెలుసు, కొంతమంది కాలనీ వెల్ఫేర్ వాళ్ళు చెప్తుంటారు, కొంతమంది అడిగి పోతే పని అవుతుందని చెప్పేసి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓ భార్య భర్తల సమస్య ఉంటుంది, లేకపోతే ఒక ప్లాట్ మేము అడ్వాన్స్ ఇచ్చినాం సార్ 2 రోజులు లేట్ అయిందని చెప్పి వేరే కమిటీ, లేకపోతే నేను 10 లక్షలు కట్టినా ఇప్పుడు ఏనంటుండని చెప్పేసి ఇవి కోర్టుకో లేకపోతే జిహెచ్ఎంసీకో ఇంకో దగ్గర పోతే తీర్చేది కాదు. అలా చూస్తుంటే పూట కూడా లేకుండా ఇప్పుడు ఉపాసాలు ఉండి ఒక ప్లాట్ కొనుక్కుంటారు, వాడు మోసం చేస్తుంటాడు. ఓ అమ్మాయి ఉంటుంది పాపము 2 నెలలు 3 నెలలు కాగానే ఆ భర్త వదిలేస్తుంటాడు, ఏదో చిన్న చిన్న కారణాలు చూపించేసి. ఇలాంటి అనేక సమస్యలు. ఇది జిహెచ్ఎంసీ అంటే డ్రైనేజ్, రోడ్డు, కరెంటు ఇవి కాదు, ప్రజలలో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా తీర్చాల్సి వస్తుంది. అది మనం నెత్తిమీద వేసుకోవడంతో ఇది ఖచ్చితంగా తీర్చాలన్నప్పుడు ముందుకు స్టెప్ 4 స్టెప్పులు వెనక్కి. అట్లా ఏం లేదు, కానీ అట్లా సమస్యలు. ఎందుకంటే అన్ని స్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్ పోయే తెలివి ఉండదు. పోలీస్ స్టేషన్లో అంత కూర్చొని మాట్లాడేంత తీరుక పోలీసు వాళ్ళకు ఉండదు. ఓసారి పోలీసు వాళ్ళే మాకు రికమెండ్ చేస్తారు, కొంచెం చూడన్నది మేము చెప్పే ఇన్న పరిస్థితి లేదు, మేము చెప్తే ఇంటలేరు వాళ్ళు.
కానీ ఎందుకంటే ఒక ఫ్యామిలీని కలపాలన్నా ఇంకేదైనా విషయం చేయాలన్నా కూడా 3 గంటలు 4 గంటలు టైం ఇస్తే కానీ వాళ్ళు వాళ్ళకి పెళ్లి సంబంధం ఎంగేజ్మెంట్ కాడ కలిపితే విడిపోయేదాకా మనం వినే ఓపిక ఉండాలి, లేకపోతే అలా కలిపే ఓపికనే మనకు ఉండాలి. అట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు పంచాయతీలో దిగాలి. సరే, ఇక మన అభివృద్ధిలోకి వెళ్లే ముందు చాలా మంది ఒక మాట అంటుంటా ఉంటారు, ప్రజలకు దగ్గర ఉంటే ఎక్కువ బర్డెన్ ఉంటుంది, రెగ్యులర్ ప్రజలతో మమేకం అయితే సాటిస్ఫై చేయలేం, ఫెయిల్ అవుతారు నాయకులు అని భావిస్తున్న తరుణంలో, అది ఎమ్మెల్యేలు కావచ్చు మీ కార్పొరేటర్ కావచ్చు, ఎందుకు డిఫరెంట్ పాంత? మరి మీకు ఫెయిల్ కావాలని ఉందా? రోజు ప్రజలతో మాట్లాడితే మేము ఫెయిల్ అవుతాం అంటారు కదా, ఏకీభవిస్తారా? మరి ఏకీభవిస్తే మీకు ఫెయిల్ కావాలని ఉందా? ఆ ఫెయిల్ అయ్యేది కొన్ని చోట్ల చెప్తున్నారు కదా అన్న, కొన్ని మంచి ఇప్పుడు ఇద్దరి మధ్యన గొడవ వచ్చింది అనుకో, నువ్వు డబ్బులు తీసుకున్నావు నేను ఇస్తలేను, ఈరా ఏం బలిచినారు ఆయన పాప నీ అవసరానికి ఇచ్చింది ఇవ్వకపోతే అని చెప్పిన అనుకో, నువ్వు ఇవ్వమని చెప్పేసరికి కోపం వచ్చాయి, నీకు ఎక్కువటమని నేను చెప్పిన అనుకో నేను హీరోని అవుతా. నేను ఎవరికోరికి ఇవ్వమని చెప్పేసరికి తీసుకున్న ఆయననేమో పక్కన భార్య కూడా చెప్పాడు, అరే అన్న వల్ల ఏదైనా మొత్తం మిత్తి కూడా ఇప్పలేదా ఈయన పోయి చెప్పుకుంటాడు, ఇప్పి బెదిరించి ఇప్పించిన ఆయనేమో ఇంట్లో అందరు చెప్పుకుంటారు నన్ను బెదిరించిన అంటే న్యాయం జరగాలన్నప్పుడు కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. అంటే న్యాయం కోసం పనిచేస్తారు. కొన్నిసార్లు మనం కళ్ళ కూడా చూసుకుంటే మనం రోడ్ల న్యాయం కోసం 100%. దాని దగ్గర కెమెరాలు నా దగ్గర వచ్చేటోళ్ళు కానీ నా దగ్గర సమస్యలు కానీ ఈ జిహెచ్ఎంసీ సమస్యలు 50% ప్రైవేట్ గా వాళ్ళ బాధలతో వచ్చేవాళ్ళు హాస్పిటల్కి నా దగ్గర చుట్టుపక్కల ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి, డిస్కౌంట్ చేయమని చెప్పొస్తారు. కొంతమంది హాస్పిటల్లో చేరేటప్పుడు 50,000 అని చెప్పేసారు, 2 లక్షలు అయింది ఏం చేయాలని అంటారు. కొంతమంది స్కూళ్ళల్లో చైతన్య నారాయణ చిత్ర జైలు చేసేటప్పుడు ఆర్థికంగా బాగానే ఉంటారు, 2 ఏళ్ళు కాగానే వాళ్ళు వీక్ అయిపోతారు. పిల్లలు కొంతమంది సిగ్గుపడి చెప్పుకోలేరు, పిల్లలు ఇంట్లోనే ఉంటారు సార్ ఏం చేయాలంటారు. తోస్తే నేను ఇస్తా, లేకపోతే నా అంచెలతో ఇప్పిస్తా, లేకపోతే నేను వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు అన్నకి ఈ సాయం చేయరాదంటే వాళ్ళు ఇస్తుంటారు. లేకపోతే నా దగ్గర ఉన్న ప్రతి స్కూళ్ళలో నేను 10 మందికో 5 మందికో 50% డిస్కౌంట్లు బెదిరించి చేపిస్తాను మేనేజ్మెంట్ చైర్మన్ అని చెప్పి. వాళ్ళకి వాళ్ళు ఏమని అనుకోని ఈయనకైతే పాప న్యాయం అవుతుంది కదా అని నారాయణ చైతన్య కృష్ణ నాగార్జున బిర్లా స్కూల్ ఉన్నది, జాన్సన్ ఉన్నది, ఇంకెక్కడ పోతే భాషా స్కూల్ ఉన్నది, అక్కడ పోతే జీ స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర. ఏ స్కూల్ అయినా సరే ఇప్పుడు వీరన్నగుట్టలో ఒక అబ్బాయి తండ్రి చచ్చిపోయాడు, 5 ఏళ్ళు అవుతుంది. నేను చనిపోయిన రోజు వాళ్ళ అమ్మడి ఆయనకి భార్యకు పోయి చెప్పిన ఈ 5 ఏళ్ళు నేను పిల్లగాని చదివిస్తాను. 5 ఏళ్ళు ఇప్పుడు నీకు 4-5 సంవత్సరాలు ఉంది, నేను ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేదు, నేను బుక్స్ నేను ఇంట్లోకి వెళ్ళి నేను ఇప్పిస్తాను, 5,000-6,000 బుక్స్ ఇప్పిస్తా, 50% డిస్కౌంట్ చేపిస్తా, 50% కూడా మళ్ళీ నేను కడుతున్నా. అట్లా ఇప్పుడు నారాయణ చైతన్య కార్పొరేట్ వ్యవస్థను తీసుకుంటున్నారు, మరొక వైపు మీరు సాయం చేసిన వాళ్ళకి వేరే వాళ్ళకి సాయం చేయమని చెప్తున్నారు కదా. చాలా మంది నాయకులు హెల్ప్ చేసిన తర్వాత ప్రతిఫలం ఆశిస్తారు కదా, ఏమనంటే రాజకీయంలో మరి ఎట్లా మేము మనగడ ఎట్లా సాధ్యమవుతుంది అంటారు, ఖర్చులు ఉంటాయి అంటారు. మీరు అన్నట్టు 5,000-6,000 చాలా మంది కట్టాల్సి వస్తుంది, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి మరి పప్పుల కంటే నాయకుల నుంచి వసూలు చేయట్లేదు, వేరే దగ్గర ఇన్కమ్ సోర్స్ ఏంటిది? ఎందుకంటే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నా దేవుడు ఇచ్చిన కాడికి మా ఫాదర్ ప్రాపర్టీలో నాకు రెంట్లో అవి వస్తున్నాయి. నేను ఇందాక నేను ఓపెన్ చేయను, నేను సాయం చేసిన వాళ్ళు నేను చేసిన వాళ్ళకి ఇవ్వమంటే ఇస్తారు, అది ఓపెన్గా. లేకపోతే నా వల్ల అభివృద్ధి చెందిన వాళ్ళు ఇంకా చేసిన వాళ్ళు కూడా చేస్తాను. నేను ఈజీగా 5,000-10,000 అనేది ఈజీగా నేను చూడకుండా ఇస్తాను. ఎక్కువ నేను సాయ సహకరించే స్లమ్ల గుళ్ళకి ఎక్కువ సాయం చేస్తాను, ఎందుకంటే ఆర్థికంగా కట్టుకోలేరు, ధర్మం బతుక కాలేజ్ అంతా ఇది అని చెప్పేసి. ఇప్పుడు చర్చల కంటే ట్రస్ట్లు వస్తుంటాయి, ఇంకా మా దగ్గర మసీదులు అంటే ఎక్కువ కట్టదు, కానీ అట్లా వచ్చినప్పుడు కొద్దిగా గుళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటారు. మీరు చూసిన బీఆర్ఎస్ సర్కార్ని చూసినప్పుడు కాంగ్రెస్ చూస్తూ ఉన్నారు, ఒక కార్పొరేటర్గా చెప్పండి పనులు ఎక్కడ అంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా జరిగినాయి? రాలేదన్నా నేను నిజం చెప్పినానుకో, ఈయన వెనకటికి కాంగ్రెస్ మన సీఎంకి దగ్గర ఉండే అట్లాంటి, కానీ 100% నేను గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్లో 50% న్యాయం ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వం 50% నేను మొత్తం న్యాయం జరుగుతుందని చెప్పలేదు. ఎందుకంటే ఆ 4 ఏళ్ళు మేము మా కార్పొరేటర్లు కానీ మేము జిహెచ్ఎంసీలో చూసిన సమస్యలు కానీ మాకు ఎదురైనటువంటి ఓసారి ఎందుకు గెలిచినావురా అని చెప్పి అంత బాధపడ్డాం. ఓసారి ఇనాగ్రేషన్లో పోతే మనుషులు చంపుకొని నిలబడి టెంకాయలు కొట్టే పరిస్థితి, ప్రజల మధ్యన అవహేళన చేస్తున్నా, మొత్తం పరువు తీస్తున్నా కూడా నిలబడ్డాం. అట్లా ఆ పరిస్థితులలో నిధులు ఇచ్చింది కంటే కూడా అవమానాలు ఎక్కువ. ఎట్లా అంటే ఇప్పుడు నా ఏరియాలో 2 ఇనాగ్రేషన్ అయిన కేటీఆర్ వచ్చింది, మనం ప్రథమ పౌరులం ఈ డివిజన్కి, నేను నిలబడాలి. కేటీఆర్ ఏ పార్టీ అయినా ఉండని ఏమైనా ఉండదు, కానీ ఆయన మంత్రి, మేము 2 సమస్యలు చెప్పుకోగలుగుతాం, వినతి పత్రిక తీసుకొని పోతాం, 4గురితో అక్కడ నిలబడతాం, వచ్చి అడుగుతాం, నూకి పడేస్తాం. అక్కడ ముందే ఒక ప్లాన్ ఉంటుంది ఎమ్మెల్యేది, ఆడోడు లోకల్ ఓడు ఉండొద్దు సెటిల్ చేయాలని. 20 మంది 30 మంది వచ్చి మీద పడితే మనం నూకేస్తే ఎక్కువనే పోతాం. మేము మళ్ళీ చెదురుకునేసరికి ఆ టేకాయ కొడతారు, ఆ ఫోటో తీస్తారు, వెళ్ళిపోతాం. ఓ వినతి పత్రం కూడా ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో ఈ సమస్యని ఈయన నోటి ద్వారా బిల్డప్ చేస్తే
సొసైటీలో ఇంకేమవుతుందో అని. అంటే మీరు ఇచ్చిన ఎమ్మెల్యే కూడా యూజే కదా వాళ్ళ అట్లా పరిధి. చూసుకోరు, మేము చేస్తేనే సమస్య, మా ద్వారానే కావాలి. ఇప్పుడు ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, ఈ రోజు ఎల్బినార్లు ఇంతమంది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా ఎవరు టెంకాయలు కొట్టుకుంటారంటే ఈ గవర్నమెంట్ మారినందుకు. మా ఎమ్మడు ఒక ఏఈ తిరిగిండు అనుకో, ఓ డిఈ తిరిగిండు అనుకో, మా సమస్య ఫోన్ ఎత్తిండు అనుకో, అక్కడికి ట్రాన్స్ఫర్ అని ఉంటుంది, లేకపోతే అక్కడికి పక్కకి వెళ్ళని వెళ్ళిపోతుంది. మీరు అంటున్నారు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు, ఉంటే సీన్ డిఫరెంట్గా ఉంటూ గతంలో అంటే ఇప్పుడు వేరే డివిజన్లు కావచ్చు, ఇంకే వేరే కాన్స్టిట్యుయెన్సీస్ కావచ్చు, అక్కడ పోతే ఇదే మీరు చెప్పిన కార్పొరేటర్లు చెప్తున్నారు కదా. ఎమ్మెల్యే ఉంటే మరి గత చేదనుభవాలే ఉండు కదా, ఉండకపోనా? అంటే కొన్ని మోనార్కు ఉంటుందన్న. ఇప్పుడు గౌపల్లి లక్ష్మారెడ్డి ఉన్నాడు, ఇంకొక దగ్గర మా కార్పొరేట్ 150 మంది కార్పొరేటర్లు కదా, అందరం మాట్లాడుకుంటాం కదా, మీ ఎమ్మెల్యే ఎట్లా, మా ఎమ్మెల్యే ఎట్లా, ఎట్లా, మళ్ళీ కదిలు ఏం నడుస్తుంది, అల్వాళ్ళు ఏం నడుస్తుంది, లేకపోతే మళ్ళీ జూబ్లీహిల్స్లో ఏమవుతుంది, ఖైరతాబాద్ ఏమవుతుంది, అంబర్పేటలో ఏమవుతుంది, కాలేజీ ఇంకటి ఏం చేస్తుంది, ఇబ్రాహీంపట్నం ఏం చేస్తుంది, ఇవన్నీ మాట్లాడుకున్న దాంట్లో కొన్ని క్రూషియల్ ఎమ్మెల్యేస్ ఉంటారు అన్నమాట. అలా 2-3 హైదరాబాద్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. చేస్తే నేనే చేయాలి, లేకపోతే ఓడి చేయొద్దు, నా వల్లనే పని అయిందని చెప్పాలి. నేను చేస్తేనే కాలనీ వాళ్ళు ఒక రోజు కొప్పనర్సిరెడ్డి వల్ల ఈ రోడ్ వేసినాం అని చెప్తే అలా ఇమ్మీడియట్గా రోడ్డు బెదిరింపులకు వస్తాయి. అంతకుముందేమో రోడ్ అని ఆపేదు, వచ్చేసి అందరు పోయి సన్మానం చేసి ఇది సుధీర్ రెడ్డి వల్లనే అయింది పని, నేను నువ్వే ఇందుడు చదువు నువ్వు ఈయన చేస్తేనే అయింది, ఆయన వేస్ట్ అయిన తోటి పని కాలే అని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తే కానీ ఆ రోడ్ స్టార్ట్ చేయలేని పరిస్థితి అనుభవాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సుధీర్ రెడ్డి టాపిక్ వచ్చింది కాబట్టి పర్సనల్ అయినా అడుగుతాను, మీరు కూడా డివిజన్ ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్పండి. 100% ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎందుకు ఆయన నెగ్లెనిస్తలేరట? మీరు చెప్పింది కదా, 10 మంది పని చేస్తుంటే వద్దంటారట. మీ 11 మంది కార్పొరేటర్లని ఆడుకున్నాడు, ఆయన గవర్నమెంట్ ఉంది కాబట్టి. ఆయన మిమ్మల్ని ఆడుకురా, మీరు ఆయన ఆడుకున్నారా? ఆయనేమో ఆడుకోడు, ఆయన ఇంటర్వ్యూలో T5 ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను రోజు ఆడుకునే ఆటనే ఇవ్వలేదు అని చెప్పేసి అన్నాడా. స్పష్టంగా వీడియో కూడా మీకు క్లిప్పింగ్ ఇస్తా, నేను ఆడుకోవడంలో నా అంత మించినోడు లేడనే చెప్పలేదు. అట్లా అనేకమైనటువంటి నాకు ఒక్కరికే బెడిసెలు కదా, అందరికి బెడిసి. మీ గురించి మీరే ఎక్కువ యాక్టివ్ ఉంటాడు, నేను అంటుంటారట కదా, నిజమేనా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను ఆయన చూసిపోయేటోని కాదు, కాంప్రమైజ్ అయ్యేటోని కాదు. నా సమస్య నేను తీర్చుకోవాల్సిందే. నేను జిహెచ్ఎంసీ ప్రథమ పౌరుని, జిహెచ్ఎంసీ నిధులు నా లెటర్ ప్యాడ్ మీద చెప్పకుండా నువ్వు ఇంకో రోజు చెప్తే ఇదే నాకు నిధులు ఇస్తా, ఆయనతో ఫోన్ చేపిస్తే నిధులు ఇస్తా అంటే ఒప్పుకునేది కాదు. నేను అట్లనే 5 ఏళ్ళు జైలుకు పోయాను, 5 రోజులు జైలుకు పోయాను. 2006లో 12లో మా మిసెస్ కార్పొరేటర్ ఉన్నప్పుడు ఇదే ఎమ్మెల్యే ఉండే. నువ్వు మిగతా కార్పొరేటర్ పోయి లెటర్ ప్యాడ్ మీద రాపించుకొస్తుండే, ఆయన సంతకం ఉంటేనే నిధులు ఇస్తాడు. ఎట్లా ఇస్తాను ఏదే కదా. నేను ప్రథమ పౌరుని, నా నిధులు నా డివిజన్కి వెళ్ళి ట్యాక్స్ కడుతున్నాను, నా నిధులకి వెళ్ళి మొత్తం ఇళ్ళ పర్మిషన్ ద్వారా లక్షలాది రూపాయలు వస్తున్నాయి, నాకెందుకు ఇవ్వాలి? కేసుల పాలు కూడా చేసిన 5 రోజులు పోయి వచ్చిన. అట్లా అనేక మంది పోయారు. మన ఎల్బినార్లో చాలా మంది బాధితులు ఉన్నారు, చెప్పుకుంటూ ఉంటారు. ఇలా ఇంట్లో కొడతారు, 6 నెలల తర్వాత మర్చిపోయి మళ్ళీ వర్కరిస్తారు. అయితే కొంతమంది విష ప్రచారమా నిజమా మీరే చెప్పాలి, ఎందుకంటే మీరే ఉన్నారు కార్పొరేటర్ కాబట్టి. మీరు ఎమ్మెల్యే టార్గెట్ పెట్టినారు కాబట్టి ఎమ్మెల్యేని బదనాం చేయాలి నెంబర్ 1. తర్వాత ఏ అభివృద్ధి పనులు చేసినా వాళ్ళతో మమేకం అవుతూ వాళ్ళని అవసరమైతే బ్లాక్ మెయిల్ చేస్తుంటారు అని అంటుంటారు కదా, నిజంగా? ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తారు? మీరట. నేను ఎవరు ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తా? గవర్నమెంట్ నేను ఇవాళ నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఈనాడు రాజకీయాలలో గవర్నమెంట్లో లేదు. నేను ఆయన ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, నేను తెలుగుదేశం ఉన్నాను. తర్వాత 60లో నేను ఓడిపోయినా, ఆయన ఓడిపోయాను. తర్వాత మొన్న ఆయన 80లో ఆయన గెలవడానికి కారణంలో రేవంత్ రెడ్డి చెప్తే నాదో కీలక పాత్ర, అంతా నేనేం చేయాలని చెప్పి నాదో కీలక పాత్ర. 80లో తర్వాత ఆయన నెంబర్ రమ్మన్నాడు, నేను పోలేదు. ఆ తర్వాత నేను రేవంత్ రెడ్డితో ప్రయాణం చేసాను. 20లో నేను గెలిచిన. ఇప్పుడు ఆయన ఏం చేసాడు, కాంగ్రెస్లోకి వెళ్ళి బీఆర్ఎస్లో పవర్ ఆయన చూపించిండు. ఇక నాకు ఏడు అధికారం నాకు ఇంటాడు. కేంద్రంలో మీరే ఉన్నారు కదా, అయినా నీ మీద కేంద్రానికి రాష్ట్రానికి ఏం సంబంధం? ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ వేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వేయాలి, ఓ ఏఈని వేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వేయాలి, కరెంటుకైనా ఏదైనా కూడా గొప్పలను టచ్ చేసి అంత సీన్ ఉందిలే. 100% అందరినీ మానసికంగా శోభిస్తారు, ఏదో విధంగా పెట్టేసేసారు. వీళ్ళ దగ్గర పోతే పనులు కావని చెప్పేసి పనులు అయినా కూడా మళ్ళీ ఆపి పెట్టడం ఆ పవర్ ఉండేది. అందుకని ఈ సంవత్సరం ఒకటి మాత్రము అందరు కార్పొరేటర్లకు ఫ్రీ హ్యాండ్ దొరికింది. ఇంకోటి అత్యధిక నిధులు తేవడానికి కూడా అధికారం వచ్చింది. ఆయన ఏమనుకున్నాడంటే మొత్తం రాష్ట్రం దివాలా తీసుకుపోయింది, జిహెచ్ఎంసీ నిధులు చేసిన కాడికి నేనే చేసిన ఇక ఓడి చేయలేడు అనుకున్నాను. కానీ ఎట్ టైము మేము అందరి ధర్నాలు, మా 11 మంది కార్పొరేటర్లు ఏ పార్టీ అయినా కానీ అందరం పోయి ధర్నాలు చేసి జిహెచ్ఎంసీకి మా ఎల్బినార్కి వెళ్ళి ఇన్ని ట్యాక్స్లు వస్తున్నాయి, ఇంత బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది, మరి రిటర్న్ ఇయ్యరు అనేసరికి అక్కడ ఉన్న కమిషనర్లు కూడా వాల్యూస్ తెలుసుకొని ఈ చార్మినార్ పోవడం ఏంది, యాగత్పుర పోవడం ఏంది, ఎక్కడైతే
ఎక్కువ ట్యాక్స్లు వస్తున్నాయి, అక్కడికే 50% పంపించాలని తోటి ఎప్పుడు 8 కోట్లు వచ్చాయి, 24 నెలకు 8 కోట్లే ఇస్తుంది జిహెచ్ఎంసీ. అందులో 4 కోట్లు ఎమ్మెల్యే పోతే 50 లక్షలు మాకు వస్తుంది. ఈరోజు ఒక్కొక్కరికి కార్పొరేటర్కు 2 కోట్లు 3 కోట్లు వస్తున్నాయి. అందులో మాకు యాక్టివ్గా ఎంపీ వచ్చింది, ఆయన ఇంట్లో కూర్చుంటాడు కాదు, ప్రతి సమస్యని ఆయన తెలుసు. ఆయన ఇంకోటి ఆయన అధికారంలో ఉండొచ్చింది కాబట్టి ప్రతి ఆఫీసర్తో లింక్ ఉండి విపరీతంగా ఆయన ద్వారా కూడా మాకు 50% బోనస్. ఆయన కార్పొరేటర్ టు ఎమ్మెల్యే ధీటుగా పనిచేస్తున్నారు. మీరు బాగా పని చేస్తారు, ప్రజలతో ఉంటారు. ఇది మీ దృష్టి కూడా వచ్చింది అనుకుంటున్నాను. కొప్పుల నరసింహారెడ్డి మొన్న గెలిచిన మొన్న ఓడిపోయిన ఒక కాంగ్రెస్ నేతతో సత్సంబంధాలు పెట్టుకొని తానే ఇప్పుడు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు ఇక్కడ అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఏం చెప్తారు? బీజేపీలో ఉన్న కొప్పుల కాంగ్రెస్ నేతతో కుమ్మక్ అయిన ప్రధానమైన ఆరోపణ. కుమ్మక్ అనేది కానే కదన్నా, మానవ సంబంధాలు. ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతే మల్రెడ్డి కలుస్తాడు, నమస్తే అన్నట్టు కలుస్తాము, మంచిరెడ్డి కలుస్తాడు, ఆయన కూడా అంతే. ఆయనతో నాకు పరిచయం అయింది కూడా మొన్ననే ఎలక్షన్లు అప్పుడే. ఎలక్షన్ బిఫోర్ అందరు కార్పొరేటర్లు చేసినట్టు మాకు సాయం చేయండి, మా పార్టీలో చేయనండి, రాబోతుందని. అది చేసే పరిస్థితి లేదు, వచ్చే పరిస్థితి కూడా మాకు సామారంగారెడ్డి యాక్టివ్ ఉన్నాడు. మేము సామారంగారెడ్డిని ఏకగ్రీవకంగానే పోటీ పడి యుద్ధాలు చేసి రోడ్ల మీద మేము ఆయన టికెట్ యుద్ధాలు చేసే సందర్భాలు ఏవి లేవు. ఆయన పర్ఫెక్ట్గా ఆయన యునానిమస్గా ఒకటే లీడర్ వచ్చిండు. రాగానే మేము అందరము దిగిన పని చేసుకుంటా ఉన్నాం. ఈయన ఏంటంటే ఈయనకి ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి ఈయన మా మీద, నా మీద, వంగమ్మది మీద, ఇంకో 2-3 ఏం చేశారంటే ఆయన పార్టీకి చేయకుండా మదుగు చేస్తుండే అని చెప్పి ప్రాపగండ క్రియేట్ చేసి నాకు బీజేపీలో మా సామరంగారెడ్డి పంచాయతీ పెట్టేదాన్ని. సామరంగారెడ్డి నిజాయితీగా మాట్లాడతారు కాబట్టి ఏం లేదా, ఏం ఉండదు అన్న. అరే అట్లా చేసిన వాళ్ళ బట్టి ఈ రాజకీయాలు ఇన్ని రోజులు ఎట్లా ఉంటాం అన్న. ఇంకోటి ఆయన రాజకీయం డిఫరెంట్ ఉంటుంది, మా బీజేపీ రాజకీయం డిఫరెంట్ ఉంటుంది. మేము 24 గంటలు ఇప్పుడు నా డివిజన్ ఇంత పెద్దగా ఉందన్న, ఏమన్నా ఒక స్మెల్ వస్తుంది కదా, ఈ క్రాస్ చేయమన్నాడు, అది చేయమన్నాడు, అది ఒకటి చూపిమని. నేను ఎంత కష్టపడతా, ఎంత చేసినా, ఏ విధంగా బీజేపీ లీడర్ గెలిపేయాలని చెప్పి ఎన్ని విధాలు తిప్పలపడ్డాం. కానీ కొద్దిగా మాకు ఇదేంటంటే డిఫరెంట్ నల్గొండ ఇది సిటీ ఈ 2 రాజకీయాలు క్లబ్ అయ్యి ఒక దగ్గర ప్లస్ అయ్యి ఒక దగ్గర మైనస్ అయినా. మేము ఎంత 10,000 మార్జిన్ మాది, మేమే సెకండ్ వచ్చింది అట్లా. ఇంకోటి మేము ఇన్ని బాధలు పడి ఈయన పోగొట్టుకోవాలనుకున్నాము, ఈయన తెలుసుకోవాలనుకున్నాము రంగారెడ్డి, కానీ అక్కడ రాలేదు. అది వస్తే ఇవాళ మా సీన్ వేరే ఉంది. కొప్పులను సూటిగా అడుగుతా ఉన్నాం, ఆర్జీ మీడియా ఎప్పుడు కాంగ్రెస్ లోకి వస్తాడు? కొప్పులు అంటే ఏం చెప్తారు? నేను కాంగ్రెస్ పోవాలని చెప్పేసి డ్రగ్స్ బ్యాచ్ ఉంటుంది, గంజాయి బ్యాచ్ మనసులో. సుధీర్ రెడ్డి కార్పొరేటర్ ఉన్నాం, అంత ధైర్యం ఉంది ఇక్కడ. సుధీర్ రెడ్డి బ్యాచ్ ఉంటుంది. సుధీర్ రెడ్డి ప్రభావం తయారు చేస్తాడు. ఈయన ఇంటర్నల్ గా మొత్తం మర్యాదకి పనిచేస్తున్నాడు అని చెప్పి పోస్టర్ తయారు చేసి వాట్సాప్ లో వేయాలి. రేపు మాకు కాంగ్రెస్ లో పోతుంటే రేవంత్ రెడ్డి పాత గురు తిరుగుతూ మళ్ళీ పోస్టర్ రిలీజ్ చేయాలి. పూర్తిగా ఉంటే నేను 4 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి కూడా నేను ప్రతిదీ రికార్డు పెట్టుకుంటాను. నేను ఏదైనా ఆఫీసర్ వినతి పత్రం ఇచ్చిన దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. అట్లా ఇప్పుడు నిన్న మన సహారా ఎన్నికల్లో ఈ ముప్పరి కాలనీ ఉన్నది. వాళ్ళు పోయి ఎమ్మెల్యేకి ఏం చేశారంటే మా దగ్గర సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ చెప్పడంతో ఆడ సుధీర్ రెడ్డి సాబ్ ఆడ పోయి మీటింగ్ పెట్టేసి ఏం చేసిండు, 10 మంది వాళ్ళ అనుచరులను తీసుకొని వచ్చి బైకులు ఇచ్చేసి ఈ బిల్డింగ్ లో కొప్పుల నరసింహారెడ్డి వాటా ఉందని చెప్పండి అని చెప్పేసి వస్తుంది కానీ వాటా ఉందని చెప్పడం చెప్తారు. వాళ్ళు వినతి పత్రం ఒకటి ఇచ్చారు. ఆ వినతి పత్రానికి ఏం చేస్తారంటే కింద కొప్పుల నరసింహారెడ్డి ఈ పార్క్ మాది కబ్జా చేసిండు అని చెప్పేసి ఈయన ఫేస్బుక్ లో రాసుకుంటాడు. అట్లా రాసుకొని ఇప్పుడు నిన్న ఇయ్యాల పెట్టారు, ఇట్లా పెడతారు, ఇట్లా పెడతారు. ఇది గంజాయి బ్యాచ్ ఆనందం అనమాట. ఇది ఇట్లా పెడుతుంటారు. ఇట్లా పెట్టినాక వాళ్ళే చెప్తారు, సార్ మేము వినతి పత్రం ఒకటి ఇస్తే ఆయన ఒకటి పెట్టుకుని సార్ ఆయన ఫేస్బుక్ లోనే పెట్టుకున్నాడు, అవి పెట్టుకుని వాళ్ళు కాలనీ వాళ్ళే బాధపడుతుంటారు. ఇట్లా నేను చెప్పినా కదన్నా, నా సమస్యలు నేను ప్రజల వద్ద తీరుస్తుంటా. నేను ప్రతిదీ నిలదీస్తా ఆఫీసర్లని, నేను కాంప్రమైజ్ అయ్యేది లేదు. కార్పొరేట్ అవ్వకుండా ఏం నడవదన్నా. ఈడ ఇంకోటి మీరు ఒకటి ఎల్బీఆర్ అనేది ఇండస్ట్రీస్ లేకపోతే పెద్ద పెద్ద లేఅవుట్లు ఏసీ పెద్ద పెద్ద బిల్డర్లు అనేది ఇది ఎల్బీఆర్ అనేది హాస్పిటల్స్ చదువులకు సంబంధించిన రెసిడెన్స్ జోన్ ఎక్కువ. ఇది 80% రెసిడెన్సీ ఉండదు, మనకు పరిశ్రమలు ఏముండదు. ఆ సమస్యలే తప్ప ఇక్కడ రాగానే చెప్పిన
4 సమస్యలు మౌలికంగా ఉంటాయి. ఇల్లు కూడా లైటు, డ్రైనేజు, రోడ్డు, ఇవే. ఈ సమస్యలు తీర్చినోడే గొప్పోడు. అది అందుబాటులో ఉంటుంది. అది ఇంకా వేరే అసలు కానీ ఏ సమస్య ఎవరు చేసినా సుధీర్ రెడ్డి చేసిండు, సుధీర్ రెడ్డి వల్లనే పని అయిందని ప్రజలు చెప్పుకోవాలి. వాడు చేసిండంటే వాడిని ఏదో దాన్ని ఇరికేయాలి. పోలీస్ స్టేషన్ ఆయన కంట్రోల్ ఉంటాడు, ఎంఆర్ఓ ఆఫీస్ ఆయన కంట్రోల్లోనే ఉంటాడు. మొన్నటి దాకా మేము పోలీస్ స్టేషన్ పోవాలంటే బాధపడి ఇందాక చెప్పిన కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాబట్టి సగం మంది బయట తిరుగుతున్నాము. లేకపోతే పిక్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మమ్మల్ని వచ్చుకుంటున్నా, మేము వాళ్ళ వచ్చుకుంటున్నా, పోలీస్ స్టేషన్లో మా మీదే కేసు. అంత దరిద్రంగా తయారై ఉంది. ప్రతీకారం నేర్చుకుంటా ప్రతీకారం మాకు గవర్నమెంట్ ఎక్కడిది? అంతేనా? ఇప్పుడే అంటే మాట్లాడక ముందే మధ్య మాట్లాడుతున్నారు. మధ్యకి కూడా సోపిడే మాట్లాడుకుంటే తప్పే. మా ఈటల రాజేంద్ర ప్రజల సంబంధం మీద ప్రజానాయకులు తప్పలేదు కానీ వాళ్ళతో కలిసి రాజకీయాలు చేసి ఇప్పుడు మధ్యతో పని అవుతుంది చెప్తాం. అనకి చేసి గుడికాడ మా బోనాల గుడికి 50,000 20,000 వస్తాయి, లక్షల మంది వస్తారు, 2 లక్షలు ఎస్టిమేట్ చేయమంటే నేను చెప్తే తప్పే అంటాను. తప్పే అప్పుడు కూడా మేము ఇట్లా చెప్తే ఆయన గుడి ఆయన వచ్చేసి ఆయన దగ్గరకు వచ్చేసి వినతి పత్రం ఇచ్చి నా వల్లనే అయ్యిందని చెప్పు, అట్లా అయితేనే ఇస్తా. లేకపోతే ఆ గుడి పైసలు కూడా వస్తే చెక్ వస్తే నా ఇంట్లో తీసుకో. అట్లా నలుగురు కలుపుకోపోయి ఉంటే నలుగురు చెప్తామన్నా. నేనే తోపుని నేనంత తోపేయలేడని అనుకున్నాను. ఏం చెప్తాను? సోషల్ మీడియా మీకు లేదా? మీకున్నారా సోషల్ మీడియాలో? ప్రతి దాంట్లో ఇంత డబ్బులు తిప్పి కొడతలేదా? కొడుతున్నాము. అట్లా కొట్టబట్టికనే ఇంత అంతా ఉన్నామన్నా. లేకపోతే ఇప్పుడు ఇంకోటి ఈ డ్రగ్స్ బ్యాచ్ లో ఏం చేస్తాము? మనకు చుట్టుపక్కల మొత్తం కూడా ఎల్బీనగర్లో డ్రగ్స్ బ్యాచ్ అంతా మా మనసులోనే ఉంటుంది. వాళ్ళకి ఏం అవసరం ఉండదు. నల్గొండకి వెళ్ళి రౌడీ షీటర్లు, ఇంకో దగ్గరికి వెళ్ళి రౌడీ షీటర్లు పని మాట్లేదు. నేను ఇంతకుముందు ఆర్కెస్ట్రా అయితే తెలుగుదేశంలో ఉన్నప్పుడు పనిచేసిన ఎవరైనా పిల్లలు 20 ఏళ్ళ పిల్లలు 30 ఏళ్ళ పిల్లలు ఎప్పటి తిరిగితే అవి చదువుకోరా లేకపోతే చదువు అయిపోయినాక పని చేసుకోరా అని చెప్తారు. కానీ నేను అట్లా చెప్పడు. సుధీర్ రెడ్డి జిందాబాద్ అని చెప్పు. వాడు ఏమైనా మన సుధీర్ రెడ్డికి ఏమైనా అగ్నెస్ట్ మాట్లాడి ఏదైనా పోస్ట్ పెట్టిండు మీద దాడి చేయి. ఈ విధంగా దాడులను ప్రోత్సహించడంలో ఈయన మించినోడు కార్పొరేటర్ ఉన్నారు కదా, నిజంగా కూడా డ్రగ్స్ బ్యాచ్ ఉంది అనుకున్నాం. గతంలో బీఆర్ఎస్ ఉంది, ఇబ్బంది పడ్డారు, నిజమే, అది ఒప్పుకుందాం కాసేపు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బాగానే నడుస్తుంది, న్యాయబద్ధంగానే పోతుంది అంటున్నారు కదా, మీరు ఎందుకు అప్రోచ్ కాలేకపోతా ఉన్నారు? ఆ గంజాయి బ్యాచ్ ఎందుకు పట్టియలేకపోతా ఉన్నారు? ఎందుకు తరమలేకపోతున్నారు? తరిమితేనే ఇట్లా పరిస్థితి వచ్చింది కదా. ఆ తరిమినము, ఆ తరిమిన దాంట్లో కేసులు బుక్ అయ్యి ఇవన్నీ చేసినాము. కేసులు ఎందుకు అయితే కేసులు ఎట్లా పెడితే మీరు కదా వాళ్ళ మీద పెట్టాల్సింది ఎవిడెన్స్ తోటి. ఎవిడెన్స్ లేవా? ఎవిడెన్స్ ఉంటేనే కేసులేనే. ఎల్బీనగర్లు అయినాయి, వనస్థలిపురం అనేకమని ఇప్పుడు తగ్గిపోతాం 50%. ఈ దాడులు అనేది దగ్గర. లేకపోతే నేను చెప్పిన కదా, వనస్థలిపురంలో ముస్లిం అబ్బాయి ఉంటాడు, పక్కన ఇంకో గౌడ అబ్బాయి హోటల్ పెట్టుకుంటే వీటి 10 గంటలకే బంద్ చేయాలి. కరెక్ట్ గిరాకీ పెరిగేది 10 గంటల తర్వాత బిర్యానీ దొరుకుతుంది. వీడు బంద్ చేసుకుని పోతే వాటి మీద దాడి చేసి కొట్టి మనం హోటల్ కూర్చిన సందర్భాలు వనస్థలిపురం పిఎస్తున్నాయి. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. లేకపోతే వీడు మా అగ్నెస్ట్ తిరిగి మాకు పోస్ట్ పెట్టిండంటే వాడి మీద సోషల్ మీడియా పెట్టిండని చెప్పి ఏదైనా కేసు ఇరికియాలి, వాడిని 2 రోజులు లోపల పెట్టాలి, కేసు బుక్ చేయాలి. అట్లా నా ఎంబడి తిరిగి బ్యాచ్ల మీద కూడా అయినాయి. ఎన్నని మనము తట్టుకుంటాం. కొంతమంది భయపడుతాం, కొంతమంది పూటకు లేని వాళ్ళు ఉంటారు. ఈయనకు 1000 కోట్ల ఆస్తులు ఉంటాయి, గవర్నమెంట్ ఉంది. వీళ్ళు ఒక ఫోన్ చేసే పని అయితే పర్సనల్గా పిఎస్ పోయి గంటలు కూర్చొని పని చేయించుకొని రావాల్సి వస్తుంది కదా. అధికారం ఉన్నవానికి అధికారం లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసే పని అయితే మేము పర్సనల్గా వెళ్తే పని. 1000 కోట్లు అన్నారు కదా ఎమ్మెల్యేకు. కొప్పుల నరసింహారెడ్డి గారికి కార్పొరేటర్ అయిన తర్వాత ఎన్ని 1000 కోట్లు వచ్చినాయంటే ఏం చెప్తారు? నేను ఓపెన్గా ఉంటానా? నేను ఊర్లోనే ఇల్లు కట్టుకున్నా. నా ఊరి మీద ప్రేమతో నా ఊర్లోనే ఇల్లు కట్టుకున్నా. నా ఇల్లు నేను చేసింది అది ఎంతో తెలుసు. దాని మీద 2 కోట్ల లోన్ ఉన్నది. నాకు 2 ఫంక్షన్ హాల్స్ షేర్ ఉన్నది అంతే. నెలకి కిరాయిలు వస్తాయి. మా ఫాదర్ కట్టినాయి. మిగతా ఏం లేవు. మా ఫాదర్ ఇచ్చిన ప్రాపర్టీలను కూడా గవర్నమెంట్ ల్యాండ్ అవి అని చెప్పి రోజుకి గంజాయి బ్యాచ్ పోస్ట్ చేస్తూనే ఉంటుంది. రోజుకి ఒక పోస్ట్, వారానికి ఒక పోస్ట్ నా మీద పెట్టకపోతే ఆ గంజాయి బ్యాచ్కి అంటే ఆ పోస్ట్ పెట్టించేది చేసేది మళ్ళీ ఎందుకెళ్ళి మళ్ళీ సుధీర్ రెడ్డి బ్యాచ్. సుధీర్ రెడ్డి ఇంటనే ప్రోమో తయారవుతుంది, సుధీర్ ఇంటనే టైపింగ్ అవుతుంది, సుధీర్ ఇంటనే ప్రెస్ మీట్ అవుతుంది. కానీ వీళ్ళని వాడుకుంటుంటాం. ఒక కార్పొరేటర్ ఇంత టార్గెట్ చేయడం ఏంటి అంటే ఎవరు రేపు ఇంకోటి నెక్స్ట్ రావద్దు, ఎదగొద్దు. బ్లేమ్ అన్నా కావాలి, సైలెంట్ అయినా ఉండాలి. లేకపోతే నేను చెప్పినట్టు రాదు. అట్లా చేయాలని చెప్తాను. అట్లా 100 మంది ఇంటి మీద కూడా దాడి చేసే సందర్భాలు ఉన్నాయి ఎమ్మెల్యే గారు. అట్లా అంతకుముందు నువ్వు ఏ లీడర్ అయినా ఎదిగినోడల్లా సుధీర్ రెడ్డి బాధితుడు వచ్చే. వజీర్ ప్రకాష్ దాడి జరిగింది, కృష్ణప్రసాద్ దాడి జరిగింది, రామగౌడ్ మీద దాడి జరిగింది, మేకల ప్రదీప్ రెడ్డి ఉంటాడు వాని మీద దాడి జరిగింది, ఆయన మీద దాడి జరిగింది. వీడు దాడులు జరగడం లోపల మల్లి రంగర్ సోదరుల మీద దాడులు జరిగిన సందర్భం ఎవరైనా ఎదిగిరంటే వాళ్ళ మీద ఏదో విధంగా వాళ్ళని అంగదొక్కడానికి జరుగుతాయి. ఏ లీడర్ ఎదిగినా కూడా ఆ లీడర్ గతమయ్యే పరిస్థితి చేస్తాం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఎంపీ కూడా గెలిపించుకున్నారు.
ఎట్లా ఉంది సత్సంబంధాలు ఎట్లా ఉంటాయి మీకు ఎంపీ గారు? ఎంపీ గారు నేను చెప్తున్నాను కదా, ఎంపీ గారు ఆయన తోడు కావడంతో మా కార్పొరేట్లకు ఇంకా కొద్దిగా స్పీడ్ పెరిగింది. ఆయన సొంతంగా హెచ్ఎన్డబ్ల్యూ చేస్తూ ఖైరతాబాద్కి వచ్చి మా చిన్న కార్యకర్త ధర్నా చేసినట్టుగా చేసిండు ఆడ. ప్రజలు అనేక సమస్యలు మదర్ డైరీ కాడ కానీ హైదరాబాద్ టౌన్ ఊరోళ్ళకి సంబంధించి, చెప్పపేటకి సంబంధించిన, బిఎల్రెడ్డికి సంబంధించిన, నాగోల్కి సంబంధించి, కొత్తపేటకి సంబంధించిన, లింగోజ్గూడకు సంబంధించిన, రస్తనాపురంకి సంబంధించిన ఇట్లా అనేకమైన సమస్యలు ఒకటే రోజు తీర్చినటువంటి మొన్న 4 కోట్ల రూపాయలు యూజీడీకి తీసుకొచ్చిన సత్తాలు ధర్నా చేసాడు. అట్లా ప్రతి రోజు ఫాలో అప్ చేస్తాడు. వర్షం వచ్చిందంటే నర్సరెడ్డి మన ఏమైనా పొంగేటి ఉన్నాయా, మన ఏమైనా తెగేటి ఉన్నాయా అని చెప్తుంటాడు ఇట్లా. కానీ ఈడ పరిస్థితులు ఏంటంటే మన ఎమ్మెల్యే గారిదేమో చెరువులు ఏడున్నాయి, చెరువులు కదా ఒక చెరువులు అంటే గుర్తొచ్చింది కానీ ఎలిపినాలు ఒక చెరువు అని ఉన్నదా, ఆయన కూడా చైర్మన్ అయినప్పటి నుంచి మొదలుపెట్టి మా కాలనీ వెనకాల ఇప్పుడు ఈ ఆర్జీవీ టీవీ తీసుకుపోయి ఒకసారి చూపించాడు. నీళ్లు లేక మా మనుషుల చరిత్ర ఫస్ట్ టైం నీళ్లు లేక ఎండిపోయి 500,000 బోర్లు కూడా పడలేని పరిస్థితి ఉంది. మొత్తం రామగోస పడుతున్నారు ప్రతిరోజు నీళ్లు లేక. దానికి కారణం ఏది? ఈ ప్రధానమైనటువంటి అనుచరులు, ఈ సుధీర్ రెడ్డి గారి అనుచరులే, గంజాయి బ్యాచ్ వాళ్ళే చెరువులంతా ఎండబెట్టి దాని ఒక్కనాడు పోయి విజిట్ చేయడం ఏం చేయడు. ఎంతసేపు నా మీద ఇప్పుడు ఎవరైనా ఆరోపణ చేసి ఏదైనా జరంత స్మెల్ లాగా వచ్చిందని ఆయనకి ఇట్లా చేసినాను 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తాడు, పొద్దుగాల పోయి ఆడ చేసేసి ఇంకో అదొక సమస్య ఉంటే ఇంకో విధంగా సమస్య తీర్చేసి వస్తాడు. ఇప్పుడు ఈ ముప్పై కాలంలో గైదారు సమస్యలు క్రియేట్ చేసి పెడతాడు. ఈ పుణ్యాన సమస్యలన్నీ అయిపోతున్నాయి. ఇక నేను కూడా అదే తృప్తి పడుతున్నా. కానీ ఇప్పుడు దీని వెనకాలే చూడండి, లెటర్లతో దాంతో ఇబ్బంది ఉండే ఈశ్వరమ్మ మడియాలు ఎంపికలు అన్నట్టు దీనికి ప్రత్యేకంగా 2 కోట్లతో నేను అభివృద్ధి చేసింది. ఇది ఒక్కటి చాలు మన కేఎల్ఎం కట్టెలు ఇవన్నీ. ఈ చెరువుని ఇలా ఒక 10 మంది కూడా చెరువులో పోయే దొడ్డిపోయేటువంటి చెరువులానే ఉంది. ఈ రోజు మహిళలు, చిన్నపిల్లలు సైకిళ్ళు దొక్కుకుంటా మహిళలు అయితే 2 జిమ్ములు పెట్టిస్తున్నారు. 2 జిమ్ములు బతుకమ్మలు వస్తే పెద్ద సంబరాలు జరుగుతుంటాయి, వినాయక చవితి ఉంటుంటుంది. మన యోగాకు దాదాపు 2 లక్షల నా సొంత పైసలు పెట్టే నేను పనిచేసిన. ఆ చెరువులో ఈ రోజు పొద్దున 2,000 మంది, సాయంత్రం 1,500 మంది వాకింగ్ చేస్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. ఇళ్ళల్లో సెల్ ఫోన్లకు అలవాటు కాకుండా పిల్లలు అయితే తల్లిదండ్రులు చాలా ఆనందపడుతున్నారు. ఇంత కూర్చుంటే సెల్ ఫోన్కి అలవాటు పడుతున్నారు. సైకిల్ బాల్ ఏదో కొనిస్తే ఇంత పెద్ద గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. సరే మంచిగా అయింది. అయితే మాకు రాత్రి 12 దాకా లైట్లు ఉన్నాయి, ఎవరు ఇబ్బంది లేకుండా అయింది. ఇంతకుముందు తాగేటోళ్ళు వస్తుంది అవి కూడా బంద్ అయింది. అన్న కొంతమంది స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు కూడా సేవ చేయడంతో ఆ చెరువుకు కల వచ్చింది. ఈ రోజు 4 దిక్కులకి గేట్లు పెట్టినాం, అక్కడ అంతా బాగా జరుగుతాం. ఇవన్నీ ఏంటంటే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు మాకు దండలు వేయాల్సిన అవసరం. అది నాకు తృప్తి. అరే నేను చేసిన పని ఇంతమంది ఆడుకుంటున్నారు, నేను చేసిన పని వల్ల రోడ్డు మీద పోతున్నారు, ఈ పార్కులో ఆడుకుంటున్నారు, ఆ తృప్తి చాలన్నారు. ఎవరో చేయరు. కానీ అవి కూడా చేయనియను, అవి కూడా నీకు పేరు రాని అని చెప్తే తిరగబడాల్సి వస్తుంది. ప్రజలే తెలుసు ఎవరు ఏం చేస్తారు. నిన్ననే నా భార్యతో సన్మానం చేసి వాళ్ళు కూడా ఫోన్ పోయింటాయి. సహారా పక్కన 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి అపార్ట్మెంట్లు కడుతున్నారు, జిహెచ్ఎంసీ ఫీజులు కడుతున్నారు. కానీ ఒక రోడ్ వేయలేకపోయినాం, అంటే డ్రైనేజ్ వేయలేకపోయినాం. కానీ జోనల్ కమిషనర్ మొత్తం రిపోర్ట్ ఇస్తే ఆయన 15 రోజులు దాన్ని స్టడీ చేసి ఒపీనియన్లు తీసుకొని ఆయన ఒపీనియన్ తోటి 50 లక్షల రోడ్ ఇచ్చినాం. ఇప్పుడు ఆ జోనల్ కమిషనర్ నువ్వు కాంగ్రెస్ ఏజెంట్, జోనల్ కమిషనర్ ఎట్లా తిప్పియాలి, ఎట్లా ప్రాపగండ చేయాలి, ఆయన మీద ఏ విధంగా రాళ్ళెత్తేయాలని చెప్పి కూడా ఇద్దరు యూట్యూబ్ వాళ్ళని పెట్టేసి ఆయన మీద ప్రాపగండ చేయడం కొత్తగా స్టార్ట్ చేసారు అనమాట. ఆయన ఫిజికల్గా ఏ సమస్య ఉన్నా కూడా, ఏ సమస్య కార్పొరేటర్ కాదు, ఏ కానీ ఆయన పోయి ఇచ్చినా కూడా ఫిజికల్గా వచ్చి చూసి అది అవసరం ఉంటే ఇమీడియట్గా ఇచ్చేస్తాం. అలాంటి జోనల్ కమిషనర్ ఈ ఎల్బినార్లో చరిత్రలో ఫస్ట్ టైం రావడం, అది ఇప్పుడు వచ్చింది. అప్పుడు అంతకుముందు వచ్చినప్పుడు ఏసీ గది రోజులు ఒక ఆఫీసర్ కూడా రాదు. ఆయన దగ్గర విలేజ్ మంత్రం పోతే సుధీర్ రెడ్డి దగ్గర పోయి పని చేస్తారు, ఇంకేదైనా పోతే ఆయన దగ్గరికి పోవాలి. 2 సింగిల్ విండోనే ఉండే, ఆడికెళ్ళి ఏదైనా రావాలి. ఈ రోజు మొత్తం కార్పొరేట్ దగ్గర పని అవుతుంది, జోనల్ కమిషన్ దగ్గర పని అవుతుంది, ప్రతిపక్షం దగ్గర పని అవుతుంది. ఇట్లా కావాలి. అయినప్పుడే ప్రజలకు అందరికీ అందుబాటు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బెటర్ అంటారా? బెటర్ అంటే 50% బెటర్ మారింది. మేము ఒక దిక్కుకెళ్ళి ప్రెషర్స్లోకి వెళ్ళి బయటకు వచ్చి కొంచెం రిలీఫ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఎండాకాలంలో ఫ్యాన్ కింద కూర్చున్నాం. కాంగ్రెస్ బాగాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదు, ఎంపీ గారు అందరూ అంటున్నారు. వాస్తవమేనా? ఇప్పుడు నేను చెప్పింది నేను ఎల్బీ నగర్ వారికి మాత్రమే ప్రభావితం చేసి చెప్తున్నాను. జోన్ మేము పడ్డ బాధలు చెప్తున్నాం, ఆ బాధలలో రిలీఫ్ కొద్దిగా వచ్చింది అని చెప్తున్నాం. అదే కంటిన్యూ అయితే ఇదే పని ఉంటుంది. మేము వారానికి 4 రోజులు హౌస్ అరెస్ట్ అనా? ఏడా మీకు పత్రికలకు స్వేచ్ఛలు ఉండే చెప్పండి. ఈరోజు హౌస్ అరెస్ట్ అనేది లేనే లేదు. పోలీస్ స్టేషన్ పోతే ఏ పార్టీ అని అడుగుతుండే. కలెక్టర్ రమేష్ కుమార్ ఉంటుండే, మా మంత్రి వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే కబ్జా అవుతుందని చెప్పి ఎంఆర్ఓ దగ్గర అయితే ఎంఆర్ఓ కలెక్టర్ ఏమవుతాడని చెప్తే నేను కలెక్టర్ దగ్గర ఏ పార్టీ అని అడుగుతుంది. ఇట్లా ఇప్పుడు కూడా దగ్గర కబ్జాలు జరిగినాయి. మొత్తం ఇలా డబుల్ బెడ్రూమ్ మొత్తం సుధీర్ రెడ్డి అనుచరులకు, సుధీర్ రెడ్డిలో ఇంకా పనిచేసే వాళ్ళకు వాళ్ళకే వచ్చిన. ఒక సామాన్య మంత్రుల వల్ల వీడోలు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, ఊరు అన్నాక కొంతమంది ఉంటారు కదా, ఒక్కరికి రాలేదన్న. మరి ఈయన ఏం లీడరో చూడాలి. మీరు చెప్పిందే నిజం. అయితే మీరు కూడా ఎమ్మెల్యేతో కలిసిపోతే దానిలో మీకు కూడా షేర్ వచ్చు కదా. అంత కర్మ పట్టలేదనే చెప్తున్నా. అంతేనా? అంత కర్మ పట్టలే.
ఎంతసేపు పోరాడితే లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటా కానీ అంత దిగజారి ఉన్న వైపు కూడా చూడని అంటారు మీరు మొత్తం మీద. నేను అసలు పోనా లేకపోతే నేను పుట్టి పెరిగినోని కదా, నా ఊర్లో ఉన్నంత గవర్నమెంట్ లో ఏడు ఉండదు. మా దగ్గర మాజీ నక్సలైట్ ఇచ్చినాము, పత్రికా విలేకరులకు ఇచ్చినాము, అనేక స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చినాము. మా దగ్గర బయట ఊరోళ్ళు వచ్చి ఎరకలోళ్ళు అంట, మా ఊరోళ్ళు ఎరకలోళ్ళు ఎవరు లేకుండా వాళ్ళకి ఇచ్చినాము, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినాము, కొంతమంది బస్తీ లెక్క కాలిపోతే వాళ్ళకి ఇచ్చినాము. ఏదైనా పోయి ఇప్పుడు నా దగ్గర వీకర్ సెక్షన్ ఉంది, బాలరెడ్డి నగర్ ఉంది, ఎరకల బస్తీ ఉన్నది, ఆ విశాలాంధ్ర ఉన్నది, డబుల్ బెడ్రూమ్ల పక్కన వెంకటరమణ కాలనీ ఉన్నది, అనేక కాలనీలో పోయి గీడ అడగమని చెప్పండి నర్సరెడ్డి ఏ విధంగా వచ్చిందని. లేకపోతే వీళ్ళని ఇప్పుడు సుధీరెడ్డి మనుషులు డబుల్ బెడ్రూమ్ లో పోతే ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఇది అడగాలి, అది వాటి 100% అన్న స్వచ్ఛంద అడగవచ్చు, మంచిగా అందుకనే అంటున్నా. కొన్ని వెలుగులోకి వస్తేనే కరెక్ట్ అయింది. అందుకనే అంటాను అడిగినాను. నేను కూడా పోయి నేను ఓపెన్ ఉంటే చెప్తాను, కాల్సి నేను చూపిమంటే చూపిస్తాను. అంతేనా? ఇప్పుడు ఒకటి మీ డివిజన్ ప్రజలు కోరుకుంటున్నది, కార్పొరేటర్ బాగానే పనిచేస్తుండు, ఎమ్మెల్యే కూడా ఆయన స్థాయిలోనే పనిచేసి ఇద్దరు కలిసిపోతే బాగుంది, పంచాయతీల వల్ల మాకు లాస్ అవుతా ఉంది అనేది ఒక అభిప్రాయం ఉన్నది కదా, కలిసిపోయే అవకాశం ఉందా? కలిసిపోతామన్నా, కలిసిపోవడానికి ఆయన మెట్టు దిగి మేము కూడా ఏం కోరుకుంటున్నారు ఆయన నుంచి మీరు? మర్యాద. ఇప్పుడు మేము ఈయనే ఉంటామన్నా, గెలిచిన వాళ్ళు వస్తాము. ఆయన మమ్మల్ని అడుగడి 7 గంటలకు నేను వస్తున్నా, ఇనాగ్రేషన్ పెట్టున్నాడు, ఒకటేసారి 10 పెడతాడు. పొద్దున 7 గంటలకు పోయి ఆయన చెప్పిన కాడ నిలబడాలి. నేను ఇక్కడ కేఎల్ఎం కాడ ఫస్ట్ ఇనాగ్రేషన్ మేము పోయి మా బస్తోళ్ళందరం పోయి 7 నిలబడతాం, కేఎల్ఎం కాడ నిలబడతాం. ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయన పోయి పక్కన ఆగమయ్య కాలనీలో టెంకాయ కొడుతుంటాం, కొట్టేసేస్తుంటే ఆ చుట్టుపక్కల మనం ఏమంటాం, కార్పొరేటర్ రాలేదని మళ్ళీ ఆయనే అడుగుతాడు, లేదు రాలేదని అంటాం. మాకు ఫస్ట్ ఇనాగ్రేషన్ ఏడిచ్చాడు కేఎల్ఎం కాడ, మన కేఎల్ఎం కాడ నేను మాకు ఫస్ట్ గేట్ ఇచ్చి నువ్వు ఆడైతే పోతాను, ఆడికి రాంటే నేను రానని జరగదు, యుగం ఉన్నోడైతే అడుగుతాడు కదా, అట్లా కాదంటే మనం ఆగుదాం, కొద్దిసేపు ఆగుదామంటాడు. వాళ్ళ పక్కకి ఒక చెంచా కాడ డ్రగ్స్ బ్యాగ్స్ కాడ అలా తాగి ఎడబట్టుకున్నారు ఆంధ్రపూటాలు, అందుకే రాలేదని అంటారు. మనం కొట్టేద్దాం పాట ఇక ఇట్లా అనుకుంటా కొట్టేసి కొద్దిగా వెళ్ళిపోతూనే ఉంటాం. బ్లేమ్ చేసే పరిస్థితి అట్లా చేస్తుంటారు. మమ్మల్ని అడిగారు, నేను శబరిమలకి పోతా, వాళ్ళకి ఇనాగ్రేషన్లు పెట్టుకొని వచ్చేస్తారు. కారు దిగుతూనే కార్పొరేటర్ రాలేదా అంటాడు. ఆయనకు తెలుసు రాలేదో, నేను పోయినా లేదా అని, కానీ మళ్ళీ సింపతి కొట్టాలి కదా, ప్రజల కోసం అట్లా పెట్టి 4 ఏళ్ళు పోయినామంటాడు. ఆ తర్వాత ఏం చేస్తారు, టెంకాయ నేను ఇన్నే ఉంటా, ఓడిపోయిన ఆయన అంటాడు, మా పక్కన ఆయన తీసుకొస్తాడు. ఆయన చెప్తుంటాడు, వెళ్ళాడు టెంకాయ కొట్టు, తిరుమల టెంకాయ కొట్టు, ఇంకో కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అని నేను కొడుతుంటాడు. వాళ్ళ మీద ప్రేమ కాదు, మమ్మల్ని ఇన్సల్ట్ చేయాలి. వాళ్ళతో మాతో టెంకాయ కొట్టి మిగిలితే మాకు టెంకాయ ఇచ్చి లేకపోతే అంటే ఓన్లీ మర్యాద కోసమే పంచాయతీ. అరే అంటే కొద్దిగా యూగో సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. ఆయనకి ఎట్లుంటుంది అంటే, నేను ఈయనతోటి ఏది పని కాలేదు, ఈయన వల్ల పని కాలేదని ప్రజలకు చూపిస్తున్నా, అంతా నేనే చేయగలుగుతా, ఈయన టెంకాయ కొట్టడానికి తప్ప దేనికి పనికి రాడు అనే చూపించాలి ఇట్లా అని చెప్పేసి అందరు కార్పొరేటర్లను డమ్మీ చేయాలని చూసినాను. పని చేయడా ఓన్లీ ఇట్లాంటి ఆరోపణలు కానీ ఎమ్మెల్యే ఏం పని చేయాలంటారా? చేస్తారన్నా. ఇప్పుడు 4 పనులలో 3 పనులు చేసుకోవచ్చు, 3 పనులు చేయవచ్చు, చేసేవచ్చు. కానీ అందరిని కలుపుకోకపోతే వేరే ఎమ్మెల్యేలు అందరు కలుపుకోపోతలేరా? నౌపల్లో సుభాష్ రెడ్డి ఉండే 3 పార్టీలు 4 పార్టీలు కలుపుకోపోతున్నారు, తప్పేముంది? ఈరోజు ఇలా ఇప్పుడు నేను ఒక్కనంటే అది ఇలా జీవనాది పరిస్థితి, లచ్చిరెడ్డి పరిస్థితి, వెంకటేశ్వర రెడ్డి అయితే గోవాన్ వెంకటేశ్వర రెడ్డి అత్యంత సన్నిధుడు ఆయన. ఈరోజు మొత్తం ఆయన చేపల కంప అంతా బయటపడేసింది ఆయనే కదా. నింగోజు కూడా ఆయన కార్పొరేటర్ ఆయనే, ఆయన పెంచి పోషించిన ఆయన కదా. ఇక దరిపిల్లి నడుగు ఏ కార్పొరేటర్ కూడా ఇలా ఎట్లున్నాడు, స్వతంత్రం వచ్చింది మాకు ఇంత ఇంత మంచి ఆఫీసర్లు వచ్చి మంచిగా పనులు చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇక మన డివిజన్ సమస్యలకు వద్దాం. మీరు పిలిస్తే పలుకుతారు అనేది ఒకటి ఉంది, మేము సర్వే చేసిన. పొద్దున మార్నింగ్ వాక్ కావచ్చు, మిగతా ఎవరు వచ్చినా స్పందించే గుణం అవుతుంది, చేతనైనా సాయం చేసి పంపిస్తా అంటుంటారు కదా. అంటే ఇక్కడి నుంచి అలవాటు అయింది. అంటే నేను ఇన్స్పిరేషన్, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా. నేను చిన్నప్పటి నుంచి పొద్దున్నేసి తిరిగి క్రికెట్ ఆడుతుంటే ఆ దాంట్లో సమస్యలు చూసుడు చేసుడు. ఎందుకంటే చాలా మంది చుట్టుపక్కల ఇందాక అనుకున్నా కదా ఎంప్లాయీస్ ఉంటారు. పొద్దున్న 6 గంటల నుంచి 9 గంటల వరకే ప్రజలు సమస్యలు తీర్చాలి. 9 తర్వాత ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఆ టైంలోనే మనం లేచిన టైంకు మనం ఎంఐఎంలో బుద్ధులు ఉంటాయి. ఎవరి సీట్ వాళ్ళు రాత్రి 2 దాకా నిద్రపోరు, 12 దాకా లేవరు. కానీ ప్రజా సమస్యలు ఎప్పుడు అవైలబుల్ ఉండాలంటే పొద్దున్న 6 నుంచి 9 వరకే ఉండాలి. అందులో పొద్దున్నే పోయి మనము వాళ్ళు 20 మంది జమ అయ్యి నా ఇంటికి రావాలంటే 10 బండ్లు తయారు చేసుకొని 1 కార్లు చేసుకొని రావాలి. కానీ నేను ఒక్కరిని ఆడిపోతే ఆ సమస్య తెలుస్తుంది, అక్కడ ఏరియా మీద గ్రిప్ వస్తుంది. అందుకని ఎక్కువ కూడా 80% నేను మా ఇంటికి తక్కువ రప్పించకుండా మిగతా ఎక్కువ వరకు నేను మార్నింగ్ వాకింగ్ అని చెప్పేసి ఆ కాలనీలకే పోతుంటాను. అక్కడనే మనకి ఈజీ మూవ్మెంట్ ఉంటుంది, వాళ్ళకు కూడా సమస్య తొందరగా అర్థమైపోతుంది. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ మా ఇంటి కాడికి వచ్చి చేసుకోవడానికి కూడా తగ్గిపోతుంది.
అది ప్రజల రిసీవింగ్ బాగుంటుందా అన్న? మరి పొద్దు పొద్దుగా పోతే ఎక్కువ సమస్యలే ఉంటాయా? రిసీవింగ్ కూడా బాగానే ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా పని అయిన వాళ్ళు నిలబడతారు అన్న. అరే అన్న దగ్గర పోతే పని అవుతుంది కాకుండా రెస్పాన్స్ ఇస్తారు. లేకపోతే నాతోటి కానప్పుడు నేను చెప్తా ఎమ్మెల్యే దగ్గర పోరి, ఎంపీ దగ్గర పోరి, ఇంకో దగ్గర పోలేదు. నాకేముంటుంది చెప్పేది, అలా సమస్య తీరుతుంది చాలు. నేనే చాలాసార్లు ఎమ్మెల్యే దగ్గర పంపించిన సందర్భాలు, నేనే ఎంపీ దగ్గర పంపించిన సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే నా స్థాయి దాటినప్పుడు నేను కొన్ని వరకే లిమిట్ వరకే నేను పని చేస్తాను. మిగతా అని బయట చేయాల్సిందే కదా. దాదాపు 7 నెలలో 8 నెలలో ఉండుంటుంది మీ పదవి కాలం. ఫిబ్రవరి 11 అయిపోతుంది. ఇప్పటి వరకు మీకు బాగా సాటిస్ఫై అయ్యి, అంటే గతంలో బాగా సుదీర్ఘంగా సమస్య సాల్వ్ కాకుండా మీరు చేసిన ఏమన్నా మీకు బాగా సాటిస్ఫాక్షన్? చాలా ఉన్నాయి నాకు. తృప్తి అంటే అంటే ఇది ఎవరు సమస్య తీరిస్తే నాకు కిక్ ఉంటుంది అనమాట. అట్లా నేను పెద్ద చెరువులు చేసిన, ఇరిగేషన్ వాళ్ళు చేయని, ఇంకేదే ఈ పెద్ద చెరువు ఒకసారి 2 జిమ్లు వేసినాను. అందులో పొలాలు కట్టినాక దాంట్లో లైట్లు పెట్టాలంటే ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ కోఆర్డినేషన్ లేకుండా నానా ఇబ్బందులు పడి దాంట్లో లైట్స్ వెలిగించడం జరిగింది. ఆ తర్వాత మనకు పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అనేది ఉంటుంది. ఆడ ఒక డ్రైనేజ్ లేకుండా ఒక సీసీ రోడ్ లేదన్న. ఈరోజు 90% 100% డ్రైనేజ్ రోడ్లు కంప్లీట్ చేసిన. ఆ తృప్తి ఆ రోడ్డే పడిపోతుంటే వాళ్ళు ఎవరు ఏమనుకున్నా కూడా ఇది నేను వేసిన అని చెప్పి వాళ్ళు అప్పుడు ఆ రోడ్లు వేసినప్పుడు ఆ ఆనందంలో వాళ్ళు చెప్తా ఉంటారు, అలా ఇది మేము కళ్ళ కూడా ఉంచుకోలేదు, ఈ రోడ్లు పడతాయి అనేది పడ్డాయి అని చెప్పేసి. ఇప్పుడు ఆ బొమ్మల గుడి కాడ ఎట్లుండో ఇప్పుడు ఎట్లా చుట్టుపక్కల కాలనీలు ఎట్లయినా ఒకటి 30 ఏళ్ల నుంచి శివ మిల్స్ అని చౌరస్తా ఉందన్న. ట్రాన్స్ఫారం నడి రోడ్ మధ్యన ఉండే. ఎమ్మెల్యే గారు 2 సార్లు అయ్యారు, మాజీ కార్పొరేటర్ అయ్యారు. ఒకరు ముట్టుకొని 2.5 లక్షలతో జిహెచ్ఎంసీ ట్రాన్స్ఫారం తీపిచ్చి అక్కడ 40 లక్షలతో రోడ్ వేసిన. ఛాలెంజ్ చేసి వాళ్ళకి మీతోటి కాదు అని చెప్పేసి ధర్నాలు చేసినారు. వాళ్ళైతే మా మహిళలు నన్ను ఇన్సల్ట్ చేసి నేను 45 రోజులు టైం ఇచ్చి టార్గెట్ పెట్టి అది చేసిన. అది వేస్తే 300 మంది మహిళలు వాళ్ళందరూ వచ్చి స్వాగతం పలికి దాని పేరు కుప్పల నరసన్న రోడ్ అని పెట్టారు. అది కూడా ఈ సార్కు ఇబ్బంది అయ్యి వాళ్ళని ఫోన్ చేసి తిట్టు. ఈరోజు దానికి శివాజీ చౌరస్తా అని పేరు పెట్టి వాళ్ళు నా పేరు పెడితే నేను దాని నామకరణ శివాజీ చౌరస్తా అని పెట్టేసి నెక్స్ట్ శివాజీ విగ్రహం పెడతా అని చెప్పేసి అక్కడ తృప్తి అనమాట. అడిగి పోగానే అందరికీ అట్లా వాళ్ళంతా వాళ్ళకెళ్ళి నాకు వచ్చి చెప్పారు. నిన్న మనం నేను చెప్తున్నది ఇక్కడ వివేకానంద కాలనీలో 20 కేసులు ఉండే. జోనల్ కమిషనర్ గారి వల్ల తీరింది. ఇప్పుడు ఒక ఆఫీసర్ పనిచేసి మంచిగా చేసిండని చెప్పాలి. ఆ విధంగా చెప్పుకునే పోతాను నేను. కొన్ని స్వీట్ బాక్స్ ఇస్తాను మీ వల్ల మాకు పని అయింది. ఆ వాటర్ బస్లో అశోక్ రెడ్డి గారు ఉండే, ఇంతకుముందు ఇలంబర్తి గారు ఉండే, అమరపాలి గారు ఉన్నప్పుడు ఎంపీనాలకు 30 కోట్ల రూపాయలు వారం రోజులు వచ్చినాయి. ఈటల రాజేందర్ గారు చెప్తే ఆమె ఉన్నది 1 నెల రోజులే. అట్లా మాకేమీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి వీళ్ళు వాళ్ళు వచ్చి మా దేశకే మాకు మీకు ఎందుకు నిధులు వస్తున్నాయి మాకేం అడ్డం పెట్టలేదు, లేకపోతే మా పేరు చెప్తేనే మీకు వస్తాయని చెప్పలేదు. మేము ప్రోటోకాల్ ప్రకారం మాకు మర్యాద ఇవ్వమని చెప్పినాం తప్ప మేము బానిసల బతికేంత స్థితి అవసరం ఉండదు. లేకపోతే ఆయన దగ్గర కమిషన్ తీసుకోవాలి, ఇంకో దగ్గర వచ్చేయాలని. ఇప్పుడు నేను సంపాదించుకోవాలి, నేను కబ్జాలు పెట్టుకోవాలంటే నీ దగ్గర నేను గులాంగిరి చేస్తా కదా. నువ్వు ఎట్లా అంటే అట్లా నేను నడిపిస్తా కదా. నీతో ఎందుకు కొట్లాడతా? నేను 5 నిమిషాలు కళ్ళు పూసుకుంటే నాకు వచ్చేది నాకు రావా? నేను వచ్చేటి అవసరం లేదు. నేను ఏమంటున్నా ఆ అవసరం లేదనే కదా నేను చేసుకున్నాను. ఆ అవసరం లేకనే నేను పనులు చేసుకుంటూ పోతున్నా. అందుకనే రోజు ఈ డ్రగ్స్ బ్యాగ్స్ అంతా నా మీద రోజుకో ప్రోమో తయారు చేయాలో వదలాలి. మామూలే చెప్తుంది ఈ ఓడిబతలేక ఎందుకు మనకు లేకరా ఎందుకు పరిశాన్ అని. పొద్దున 12 గంటలకు నా కార్యకర్త పొద్దున ఇడిపోవాలని చెప్తా. మా ఇంట్లో జ్వరం వచ్చిన వాళ్ళని చూడము, మా చుట్టాలను చూడము, మామూలు చూడము. కార్యకర్తకి ఏమైనా పొద్దున పోవాలంటే సాయి గిట్ట చేయవు, యాదగిరి గిట్ట చేయవు, శ్రీధర్ గిట్ట చేయలేదు, ఇంకో మా కార్యకర్తలు ఏదైనా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు 10 మందికి చెప్పాలి. ఇట్లా అనేక రకంగా ఇవన్నీ ఎందుకు ఈ పరిశాలు ఎందుకు అని అంటుంటారు. కానీ అనుకుంటాము ఎందుకులే అని చెప్పి. కానీ ఒకటి మాత్రం రావేంద్రన్న, ఒక కార్పొరేటర్ కావాలంటే డివిజన్లో 1,00,000 మంది ఉంటారు. ఒకటే కార్పొరేటర్ 1,00,000 మందిలో ఒకటి కార్పొరేటర్ ఏంటంటే ఎంత అదృష్టం ఉంటుంది అవుతాం. ఓ 10 లక్షల మందిలో ఒక ఎమ్మెల్యే అవుతాడు అంటే ఓ అదృష్టం అనుకో. 10 మందిలో అంత 1,00,000 మందిలో ఒకడు పేరు వస్తుంది, దాన్ని స్వార్థకం చేసుకోవాలి. లేకపోతే ఈ 5 ఏళ్ళు ఎంజాయ్ చేసేదాం, తిరుగుదాం, తానేదాం, 60% ఏ 5 ఏళ్ళు గడిచిందా నాకు పేరు వచ్చింది సార్ నేను 60% అట్లనే ఉన్నారు. అట్లున్నారు. 40% నేను గెలిచినందుకు ప్రజల మంది నేను వచ్చినందుకు సార్థకం చేసుకోవాలి, పేరు నిలుపుకోవాలనుకుంటూ 40% ఉన్నారంట. నేను 100%. నాకు ఓసారి మన ధర్మవరం కేతిరెడ్డిని చూస్తే ఆనందం అనిపిస్తుంది. ఆయన ఓడిపోయినాక ఆయన ఆవేదన పడుతుంటే కూడా బాధ అనిపిస్తుంది. అంటే మనం కూడా సహజము. అది ఓ గాలి వచ్చినప్పుడు మంచి మంచి ఓడిపోతారు, పీజీఆర్ అంటే పేరు అది ఓడిపోతారు. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. కానీ మనం గెలిచినాము, ఓ సమస్య గరీబాగా ఉంటుంది, ఎవ్వరు ఉండరు.
ఆమె ఎవరో ఇబ్బంది పెడుతుంటారు. నేను ఫోన్ చేస్తే బెదిరిస్తే వాడు తగ్గేటోడు ఉంటాడు. అసంటోళ్ళు కూడా మనం సేవ చేయకపోతే ఎవడో కూడా ఎదుర్కోకపోతే ఎట్లా? చాలా మంది కిరాయిలకు వచ్చి కిరాయి ఇల్లు కబ్జా పెడతారు, దొంగ డాక్యుమెంట్ చేసి వాటిలో కబ్జా పెడుతుంటారు, కావాలని జరుగుతుంటారు. వాడు పక్కన వాడు పెద్ద ఇల్లు కట్టుకుంటాడు, చిన్న ఇల్లు కట్టుతుంటే వీడు మాత్రం జరగడానికి సెట్ బ్యాక్, వీడు మాత్రం 3 ఫీట్లు జరుపురా బెదిరిస్తున్నారు. వీరికి ఫోన్ చేస్తే ఆన్లైన్లో ఆఫీసర్లు వస్తారు, వీరికి ఏ ఫోన్ ఉండదు, వీళ్ళు చెప్తున్నారు. అసలు ఓటు నిలబడాలి, మనం ఫిజికల్గా చూస్తేనే మనమే నిలబడాలి కదా. 100%. అందుకనే చాలా వరకు విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఎందుకు లేదు నేను నిలబడి పని చేసి వస్తాను. కామినేని హాస్పిటల్లో కానీ ఇప్పుడు ఈ చుట్టుపక్కల హాస్పిటల్లో కూడా గరీబోళ్ళకి ఏమైనా నేను హాస్పిటల్లో కూడా నాకు నచ్చరు. నేను వచ్చినట్టే మాకు టెండర్ పడుతుంది. స్కూల్లో కాడ కూడా అదే పని. అట్లా ఇప్పుడు యువత ఉంటారు, ఎంతమంది ఉంటారు మీ డివిజన్ పరిధిలో మామూలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూసే ఇప్పుడు నాకు చుట్టూ రోజు కనిపిస్తే 10,000 మంది ఉంటారు. ఎట్లా మరి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి కదా? ఉద్యోగాలు అంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అనేది బాధ్యత చూస్తే, గవర్నమెంట్ చూస్తే ప్రైవేట్ ఇప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ ఇయ్యదు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు, కన్స్ట్రక్షన్ ఇంకోటి వేరే పండ్ల దందాలు ఏదో వ్యాపారాలు అనేది డిఫరెంట్. ఆ వ్యాపారంలో వాళ్ళు నిమగ్నమే వాళ్ళు సక్సెస్ అయినప్పుడు ఆ ఉద్యోగాలు కూడా అవసరం ఉంది. కానీ చదువుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావాలి అది ఏదైనా చేసుకుంటారు వాళ్ళు అట్లా. మీ దగ్గరకు వస్తాను హెల్ప్ చేస్తారా? నేను చేస్తాను. ఇప్పుడు చాలా చిన్న కంపెనీలలో అక్కడ ఇక్కడ ఈ పిఏల కింద పెట్టించుకున్నాడో లేకపోతే ఇంకే దగ్గర రియల్ ఎస్టేట్ల కిందనో అకౌంట్స్ రాసే కారణం చాలా వరకు నేను పెట్టిస్తాను. అట్లా చాలా వరకు ఉపాధి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఎక్కువ జీతాలు ఆశించలేము కదా, 20,000 దాటే పరిస్థితులు లేవు. అట్లుంది. ఇప్పుడు మహిళలు ఉంటారు, ముఖ్యంగా మహిళా ఓటర్లు కూడా కీలకమే ఉన్నాయి. చైతన్యం బాగా. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటన్నట్టు, వాళ్ళకి శాంతి భద్రతలు అవసరం. ఈరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మహిళ మళ్ళీ తిరిగి సేఫ్ ఇంటికి వస్తుందన్న ఇది లేదు కదా. అంటే మీ డివిజన్ పరిధిలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు మహిళా రక్షణ? పోలీసులతో ఎట్లా కోఆర్డినేట్ అవుతుంటారు? పోలీసు వాళ్ళు ఈ మధ్యన అంటే 4-5 సంవత్సరాల నుంచి కానీ షీ టీమ్స్ అని ఇవన్నీ పోలీసు వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా కానీ బాగా వచ్చినాయి. అందులో ప్రజలలో కూడా అవగాహన వచ్చింది. బయట గొడవ అయిందంటే నాకు జమ అవుతాం. ఇవన్నిటికంటే ఇప్పుడు మహిళల కంటే ఎక్కువ భద్రత డ్రగ్స్ టీమ్ తోటి వచ్చింది. వాడు తాగి ఏం చేస్తాం, 1 నెల రోజుల క్రితమే నా ఇంటికనే కూరలు 15 ఏళ్ళ కూరలు 18 ఏళ్ళ కూరలు తాగి ఏం చేస్తారు లేక రాళ్ళు తీసుకొని గేట్లో కొడుతుంది. నా మీద కూడా ప్రతిపక్షం కూడా కొట్టిన మేమందరం చూస్తే ఆ కూరలు ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు. 4-5 మా వాచ్మెన్ వీకెండ్ మేము పట్టుకుంటే వాడు నేను కలెక్టర్ కొడుకున్నా అంటాడు, ఇంకో 2 నిమిషాల తర్వాత నేను మేస్త్రి కొడుకున్నా అంటాడు. ఆ పోలీసు వాళ్ళు పిలిపించేసి వానికి ఒక సిగరెట్ దాపించి వానికి ఒక మంచి ఛాయ్ని దాపించి 10 నిమిషాలు పడుకోబెట్టి తీస్తే కానీ వాడు తెలిసింది ఒక చిన్న బిల్డర్ కొడుతాను. పోలీసు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధంగా కన్వీన్స్ చేస్తే కానీ అది కాన్షియస్లోకి వస్తుందని చెప్పేసి అట్లా ప్రతి వీధిలో అదే తయారయ్యారు. ఇదంతటి కారణం అయితే నేను బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తాను. సరే, ఏ ప్రభుత్వం 10th క్లాస్ పూర్వం తాగుడు అలవాటు చేసిరా. ఎందుకంటే లిక్కర్ 12 ఇంతకుముందు 10 గంటలకు లిక్కర్ బంద్ అవుతుంది, ఇలా 12 గంటల దాకా. దాని కంటిన్యూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేస్తుంది. 2 గంటల దాకా పబ్బులు ఏర్పాటు చేయడం, 12 గంటల దాకా బార్లు, 11 గంటల దాకా వైన్స్లు మీరు చూడండి. మనసురాబాద్లో ఒకటే కాదు, మీరు సుధీర్ రెడ్డి కూడా స్పష్టంగా వినాలి. ఇలా ఎల్బినార్లు నన్ను వైన్స్లు ఎల్బినార్లు అనేటువంటి బార్లు ఏడ ఉండేవి. మీరు కోలార్ థియేటర్ కంటే మొదలు పెడితే వరల్డ్ ఎండెడ్ స్కూల్ దాకా ప్రతి 13 షాపులకు ఒక వైన్స్ ఉంటుంది, ఒక 10-15 షాపులకు ఒక బార్ ఉంటుంది. బార్ వెనకాల వైన్స్ వెనకాల 100 గజాలు ఎకరాలు సిట్టింగ్ అలా 2 గంటల దాకా తెల్లారి దాకా తాగుతుంటారు. దాన్ని ఏనాడు పోయి సందర్శిస్తే బాబాద్ర మీరేం వ్యతిరేకిస్తారు? చాలా మంది ఉంటే బెటర్, నెలకి ఏదో చేస్తుంటారు అంటారు. నేను ఇప్పుడు ఏమంటున్నా, నేను ఒక్కొక్క వైన్స్ ఇంతమంది ఉన్నారు, ఒక్కరిని కూడా అడిగిందేమో అడిగాను. నేను అలా బెదిరించి ఇంకా చేపిస్తుంటా. అన్ని చచ్చిపోయినాయి, వేస్టేజ్ కురాకులు అని చెప్పేసి అది అంత వాళ్ళ తాగినోకి ఏమడదు, ఏం కాడదాకా ఒక కారం తగ్గుతుంది వాళ్ళని తినేసి రోగాలను బలపడతాం. ఇప్పుడు మీరు మీ వెనకాల చూడండి, ఒక 1000 గజాలు ఉంటుంది, డైమండ్ వైన్స్ ఉంటుంది, ఎకరం ఉంటుంది, దాని అవతల ఇంకో వైన్స్ ఉంటుంది. ఇప్పుడు నా మనసురాబాద్లో కూడా మా బాబాయిలు వాళ్ళు కిరాయిలు కాచపడి వాళ్ళకి ఇచ్చుకున్నారు. నేను కూడా ఒకటి బార్కి ఇచ్చిన, మా అన్నది నాకు తెలిసి ఇవి నడుస్తుంటాయి. కానీ దీన్ని నియంత్రించాల్సింది కిరాయికి ఇచ్చినోడు వాడు కాదు కదా, ప్రభుత్వం దగ్గరే ఉంటారు కదా, మరి చెప్పి చూడకపోయింది అంటే నేను చెప్పి ప్రభుత్వం నడవాలంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకో గంట పడితే ఇంకో ఎన్ని కోట్లు వస్తుంది ప్రభుత్వానికి. ఇప్పుడు వాళ్ళకి కాదు కదా, బీఆర్ఎస్ పెంచుకోవాల్సిందని మీరు అంటారు, తగ్గాలి కదా. నేను ఏమంటాను, నేను ఒప్పుకుంటున్నా, వీళ్ళు ఇంకా దాన్ని ఎక్కువ చేసి చెప్తారా మీరు? పక్కా చెప్తారు. మీరు వాయిన్స్ వస్తే బంద్ అయితే అనుకున్నా, ఇంకెక్కువ చేసి యూత్ ఖరాబ్ అయిపోతుంది. తప్పకుండా వాళ్ళు ఏంటంటే డ్రగ్స్ ఏదో కంట్రోల్ చేస్తున్నామని నిరంతరం డ్రగ్స్ మధ్యన పోలీసులు అవగాహన తెలుస్తుంది. కానీ ఆ డ్రగ్స్ని ప్రజలలో అవగాహన కాదు. పిల్లలు మనం చనిపోయినప్పుడు హ్యాంగ్ చేసుకున్నప్పుడు
లేకపోతే ఈ బెట్టింగ్లకు అలవాటు ఇవి బైకులు ఆ తల్లిదండ్రుల పుస్తకాలు ఏ పడితే అవి అమ్ముకొని పోయి వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఎందుకు చచ్చిపోతున్నారు అనేది కూడా తెలియదంటే పిల్లగాడు ఎందుకో డిప్రెషన్లో చచ్చిపోయినారు. కానీ దాని వెనకాల మాఫియా ఉంటుంది, ఈ డ్రగ్స్ మాఫియా ఒకటి ఉంటుంది, ఈ బెట్టింగ్ మాఫియా ఉంటుంది. మా మనసు వల్ల ఇప్పటికో 15-20 మంది పిల్లలు చచ్చిపోయారు. దానికి అంత కారణం వీళ్ళే, ప్రభుత్వ హత్యలే అనుకోవచ్చు. అది అనేక మార్లు మేము మార్నింగ్ న్యూస్ లో కూడా ఈ ఇష్యూ రైజ్ చాలా ఘోరంగా ఉంటుంది అనేది. అది ఒక ఇంటికి ఒక్కడే కొడుకుంటాడు, వాడే పెద్ద రేపు తల్లిదండ్రులు చూడొచ్చు. కానీ అట్లాంటి కుటుంబాలు ఇలా ఆగమైపోయాయి. సరే అని ఇన్ని సమస్యలు చెప్తారు, మంచి అవగాహన ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. 150 కదా మొత్తం, 150 1 నుంచి 150లో అభివృద్ధిలో ఏ ప్లేస్ లో ఉంటుంది అంటే ఏం చెప్తారు మీ మన్సూరాబాద్? నేను ఏమన్నా సూటిగా నిజాయితీగా చెప్పాలి. దీనికి ఎంత చేసినా తక్కువే. నేను వాళ్ళ నుంచి పోల్చుకుంటే నిధులలో తీసుకుంటే నేను ఫస్ట్ ఉంటాను, ఎల్బీనాలోనే ఫస్ట్ ఉంటాను. 150లో ఫస్ట్ ర్యాంక్ లో ఉంటారా? నిధులలో నేను అదే అదే డెవలప్మెంట్ పోయి చూద్దామని చూస్తే ఆడ రోడ్డు లేదు, ఇది లేదు, అది లేదు అంటే. ఎందుకంటే ఇంకా నిధులు కావాల్సిన నిధులు మనకు సాటిస్ఫాక్షన్ నిధులు రాలేదండి సార్. ఈ 4-5 ఏళ్ళలో మనం ఏంటంటే ఓ ఇల్లు కట్టగానే అతనికి ఒక లైట్ వేయాలి, ఇంటి మూట రోడ్ వేయాలి, ఆ మురికి నీళ్ళు పెట్టేటట్టు డ్రైనేజ్ వేయాలి. ఈ మూడింటి బేసిక్ ఎమ్యూనిటీస్గా తీసుకుంటాం. అయితే వచ్చే ఎన్నికలలో కొప్పుల నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం ఉందని అంటున్నారు. 100% అన్నా నేను నిలబడదామని అనుకుంటున్నాను. కాంగ్రెస్ నా మీద ఎక్కువ రాళ్ళు పట్టడం కానీ ఇవన్నీ దొంగ వీడియోలు తయారు చేసిన మీద రోజోటి ఈ గంజాయి బ్యాచ్, సుధీర్ రెడ్డి బ్యాచ్ అంతా నన్ను డిఫెండ్ చేయడానికి. కాంగ్రెస్ నుంచా బీజేపీ నుంచి? ఎక్కడి నుంచి? నేను బీజేపీ నుంచే చేస్తానా. కాంగ్రెస్ చేయాలంటే నాకు అత్యంత సన్నిహితులలో నేను ఉంటా. నేను రేవంత్ రెడ్డి చెప్తా అంత పని చేశాను. నేను ఆయన కష్టాలు ఉన్నప్పుడు ఆయన పడి ఉన్నా కానీ ఆయన సుఖపడ్డప్పుడు నేను పోతలేదు. గౌరవ ఒక్కసారి కలిసి వచ్చాను. ఎమ్మెల్యే సీట్ ఇస్తాను పోతారా మరి? నేను నాకు కాంగ్రెస్ అంటే పడదానా? ఎమ్మెల్యే అవుతారు కదా మీరు. అరే ఎమ్మెల్యే అది గెలవదు ఇక్కడ ఎల్బీనగర్లో. అవునా? ఎల్బీనగర్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఇది బీఆర్ఎస్ గెలుస్తుందా? బీఆర్ఎస్ కూడా గెలవదు. దాని బీజేపీనా? ఈ రోజు ఉన్న పరిస్థితులు కానీ ఇలా దేశ ప్రధాని చేస్తున్న సేవలు కానివ్వండి, ప్రజలలో అవగాహన కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కానీ ఏది కానీ 2 పార్టీలను చూసినాం. నెక్స్ట్ వచ్చేది బీజేపీ అనేది స్పష్టంగా ఉంది. మా సామారంగారెడ్డి గారు మొన్న 10,000తోటి ఓడిపోయింది అన్న. ట్రయాంగిల్ పోటీ నడిచింది, ఎక్కడ కూడా త్రిముఖ పోటీ నడవాలా, ట్రయాంగిల్లో నడిచింది. లేకపోతే ఇది బీఆర్ఎస్ వెళ్ళిపోవు. ఎక్కువ తెలివి ఉంది, బాగా మాట్లాడతారు కాబట్టి బీజేపీలో అణచివేత గురవుతున్నారు పప్పులు అని అంటే ఏం చెప్తారు? అణిచివేత ఏం లేదన్నా. నేను ఫస్ట్ పూర్వ విద్యార్థిని బీజేపీకి. నేను 9లో వెళ్ళిపోయినా, 20 దాకా రేవంత్ రెడ్డితో ప్రయాణం చేసిన. మళ్ళీ బీజేపీ రాగానే కిషన్ రెడ్డి గారు పాత పరిచయం అని చెప్పేసి నాకేం కాంపిటీషన్ పెట్టలే. యునామినేస్గా నాకు టికెట్ డిక్లేర్ చేసిండు. భారీ మెజార్టీతో 5,500 మెజార్టీతో గెలిచి వచ్చిన. నిరంతరం పనిచేస్తున్నా. ఈరోజు నేను ఇంతమంది 48 మంది కార్పొరేటర్లల్లో నాకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఏమైంది? నా లెక్క చాలామంది ఉన్నారు. కానీ నా వాయిస్ చూసి నేను నిరంతరం పనిచేసేదాన్ని. జిహెచ్ఎంసీలో లేవనైతే సమస్యలు కానీ 1 సంవత్సరం పరీక్ష పెట్టారు ఎవరు బాగా మాట్లాడతారని. 6-7 కౌన్సిల్ అయినాక కానీ మాకు ఈ కమిటీ చేశారు, ఫ్లోర్ లీడర్ల కమిటీ. అందులో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నేను ఒక్కనే ఉన్నా. అందులో నాకు ఇప్పుడు నిరంతరం చూడు రోహింగ్యా ముస్లింల గురించి కానీ, జిహెచ్ఎంసీలో ఏ డివిజన్కు ఏ జోన్కి వెళ్ళి ఎక్కువ నిధులు ఇవ్వాలనే దాంట్లో విషయాలు కానీ, అక్కడ సమస్యలు స్కాములు లేవనెత్తే విషయాలు కానీ, నిన్న మొన్న ఓల్డ్ సిటీలో రోడ్లు వేయకుండా కూడా రోడ్లు వేసినట్టుగా బిల్లులు ఎత్తిన వాళ్ళ సమస్యల విషయాలు కానీ, రోహింగ్యా బంగ్లాదేశ్లకు హైదరాబాద్ నిలయం అయింది, దాన్ని నేనే బయటికి తీసుకురావడం జరిగింది. ముగించే ముందు ముఖ్యంగా 2 క్వశ్చన్స్ అన్న, సూటిగా సమాధానం చెప్పండి. బీజేపీలో అంతర్గతంగా మీకు టికెట్ రానియరు, ఎదగనియర్ అనేది ఒకటి ఉంది, ఎట్లా అందరిని ఒప్పించి మెప్పిస్తారు? నెంబర్ 2 క్వశ్చన్, రెండింటికి ఆన్సర్ చెప్పండి. మరి ఎమ్మెల్యే నిలబడాలని డబ్బులు దండిగా ఉండాలంటారు కదా, సమకూర్చుకున్నారా? అంటే వర్క్ శాతగాను అనుకో అదో అంటే వాస్తవమే. 2 ఇప్పుడు మనం ఎంత పని చేసినా డబ్బులు పెట్టాలనేది ఒకటి సెకండ్ థింగ్. అదే కానీ కొద్దిగా వర్కర్ అనేది గుర్తింపు తెచ్చుకోవాలనేది కూడా మనకు 50 నుంచి 100 కోట్లు పెట్టగలుగుతాడా కొప్పుల నరసింహారెడ్డి? నేను అంత పెట్టలేను, అంత పెట్టలేను. అంత అంటే నేనే ప్రజలు ఉన్నారంటారు మీరు? ఉన్నాము, మనకున్న క్యాడర్ ఉంటుంది కదన్న. బీజేపీలో అంత ఖర్చు కాదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ఉన్నంత ఖర్చు బీజేపీ కాదు. బీజేపీలో ఆర్ఎస్ఎస్ ఉంటుంది, విహెచ్పి ఉంటుంది, ఇక్కడికి పోతే మాకు ఏబీవీపీ ఉంటుంది. 80% నిబద్ధత కలిగిన కార్యకర్తలు, ఆ ఎలక్షన్లకు వచ్చి పనిచేసిపోయే కార్యకర్తలు 30% ఉంటారన్న. ఏం ఆశించుకో అని ఇంట్లో చేయని పార్టీకి పనిచేసుకోవడం ఉంటుంది. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్లోనేమో ఎంతసేపు ఏమి ఇస్తే ఏం చేస్తామో ఏం వేసుకోపోదాం అనేటువంటి ఉంటుంది. కానీ మాకు 70% నిబద్ధత కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి నుంచి వచ్చినారు కాబట్టి ఈ క్వశ్చన్ అడిగిన. యాక్చువల్లీ ఇప్పుడు బీజేపీ కూడా పక్క పార్టీ బూర్జో పార్టీ నుంచి కూడా తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. డబ్బులు మా దగ్గర వీక్ ఉండి మాతోటి కాదన్నప్పుడు పక్క పార్టీని చూస్తుంది, ఉన్నప్పుడు ఏమో అట్లా చేయదు అనేది ఉంటుంది. ఎందుకంటే నా మీద కూడా నాతో పాటు ఇంకా మా కార్పొరేటర్లు కూడా పోటీ పడతారు, వాళ్ళు కూడా వస్తారు, ఎవరికి వచ్చినా కూడా చేస్తారు. మీకు రావాలని కోరుకుంటారు, ఎవరికి వచ్చినా 100%. ఇప్పుడు సిద్ధాంతం ఇప్పుడు 2 మొత్తం కూడా ఎల్బీనగర్ 2
కాన్స్టిట్యున్సీలు అవుతాయి అని ఉన్నది. మా పార్టీ కూడా చెప్తుంది 2 అవుతాయి 3 అవుతాయి అని చెప్పేసి 6 నెలల్లో తెలిపోతుంది కదా. ఉన్నా కూడా అక్కడొకరు ఇక్కడ 2 వచ్చి లేకపోతే మహిళా రిజర్వేషన్ ఉంది, మహిళా రిజర్వేషన్లు ఎవరికి వస్తాయి అనేది అట్లా అనేక సమీకరణలు ఉంటాయి. పోటీ చేస్తారు, లేకపోతే పార్టీ ఎవరికి ఇచ్చినా స్పష్టంగా చెప్తున్నారు ఆన్ రికార్డ్ మీరు పని చేస్తా అంటున్నారు. ఇక మీకు ఎవరండి గాడ్ ఫాదర్ రాష్ట్ర స్థాయిలో కాబట్టి? రాష్ట్ర స్థాయిలో ఎవరు, మరి జాతీయ స్థాయిలో బీజేపీకి గాడ్ ఫాదర్ ఇష్టమైన? జాతీయ స్థాయిలో ఎవరు లేరు నాకు. ఈ స్థాయిలో ఉన్నది నాకు కిషన్ రెడ్డి గారు బాగానే ఉంటారు, బండి సంజయ్ గారు ఉంటారు. నిన్న మొన్న కొత్తగా వచ్చినా కూడా ఈటల రాజేందర్ గారు అత్యంత సన్నిహితులు అయ్యిండ్రు. అదేవిధంగా నాకు ఆర్ఎస్ఎస్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి. ఏబీతో చాలా మంది ఉంటారు. వాళ్ళ సమస్యలు ఎక్కువ వరకు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినాయంటే నా కొప్పలేశ్వరుడు తెలియదు, ఇది ఆయన అయితేనే సాల్వ్ చేయగలుగుతారు. కానీ చాలా మంది ప్రత్యేకంగా ఈ సమస్యను అప్పచెప్పేటోళ్ళు ఉంటారు. అట్లా డివిజన్ ప్రజలకు ఏం చెప్తారు? నేను 4.5 సంవత్సరాల డివిజన్లో అనేక సమస్యల్ని ఇబ్బంది లేకుండా చేసినటువంటి దాంట్లో ముందున్నా. ఇంకా కావాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అవిటిని కూడా తీర్చడానికి ప్రయత్నం. ఈ పీరియడ్ అయిపోయాక కూడా ఎంపీ గారు ఉంటారు, మేము ఉంటాం కాబట్టి తీరుస్తాము. ఈ చిన్న చెరువులకు నీళ్ళు వచ్చే విధంగా కామిని వెనకాల కబ్జాకు గురైంది. అది సుధీరెడ్డికి ఆయన తెలుసు, కానీ ఆయన ఏం పట్టించుకుంటాడు. ఈ చిన్న చెరువులకు నీళ్ళు వస్తే కూడా ప్రతి ఇంటికి ఏదైతే నల్ల కనెక్షన్ లెక్క ఉంటుందో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అందులో నీళ్లు ఉంటే చుట్టుపక్కల వాతావరణం కూడా మంచిగా ఉంటుంది. దాన్ని ఒకటి నింపడానికి మొన్ననే ప్రయత్నం చేస్తాము. అది అశోక్ రెడ్డి గారు కూడా విజిట్ చేస్తా అని చెప్పారు. అనేక చోట్ల డ్రైనేజీలు ఊగుతుంటాయి, కరెంటు ప్రాబ్లం అవుతుంటాయి, ట్రాన్స్ఫారం. ఇప్పుడు మన ఇల్లు ఎట్లా మెయింటైన్ చేసుకో డివిజన్ కూడా అట్లే మెయింటైన్ చేయాలి. ఓ కరెంటు పోయిందంటే బల్బు పోయింది, మన ఇంట్లో ఫెయిల్ అవుతుంది, మన ఇంట్లో మెయిన్ ఫెయిల్ అవుతుంటుంది, ఒక ట్రాన్స్ఫారం అనుకుంటాం. ఓ బల్బు అంటే స్ట్రీట్ లైట్ మన ఇంట్లో డ్రైనేజ్ ఫెయిల్ అయిందంటే బయట మోరీ ఫెయిల్ అవుతుంటుంది. అనేకమైనటువంటి ఇల్లు మెయింటైన్ చేసినట్టే డివిజన్ మెయింటైన్ చేస్తుండాలి. మంచిగా ఆఫీసర్లతో కోఆర్డినేట్ చేసుకుంటే నిత్యం కార్పొరేటర్ ఫోన్ చేస్తేనే పని కాకుండా కాలనీ ప్రెసిడెంట్ చెప్తే కూడా పని అయ్యేటట్టు చేస్తే సగం మనకు రిలీఫ్ ఉంటుంది. లేకపోతే ప్రతిదీ మీరు నెత్తి మీద వేసుకోవాలంటే ఓ మనిషి 200-300 గంటలు రోజు ఫోన్ చేయలేరు. కాబట్టి నా వరకు నేను చాలా వరకు కాలనీ వాళ్ళకు చెప్తా, కుక్కను పట్టుకపోవాలంటే ఈ ఆఫీసర్ చేయండి, దోమలకి ఈ ఆఫీసర్ చేయండి, లైట్ రాకపోతే ఈ ఆఫీసర్ చేయండి, రోడ్డు మీద గుంత పడితే ఈ ఆఫీసర్ చేయండి. ఇట్లా అందరికీ నేను అందరి ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఇస్తా. 24 గంటలల్లో ఓ 10-12 గంటలు నాకు ఇద్దరు పిఎల్ అంటే మంచి సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 5 ప్రాంతానికి ఇక్కడ మన్సూరాబాద్ ప్రాంతానికి కాలనీ వాళ్ళందరితో నిత్యం రాత్రి 12 గంటలకు కూడా సమస్య పెడితే ఇమీడియట్గా నోటెడ్ అని చెప్పేసి 2 గంటలలో అయ్యే పని 2 గంటలలో రోజులో పట్టేవన్నీ రోజులలో ఇమీడియట్గా రెస్పాండ్ ఇచ్చి పని చేస్తాం. అట్లా అది చేస్తున్నాం కాబట్టి చాలా మందికి కోఆర్డినేట్ అయ్యి ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, ఇప్పటి వరకు నాతో టైం స్పెండ్ చేసినందుకు. ఇది మరి మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారిని తట్టి లేపితే అనేక సమస్యలు ప్రస్తావించినారు, దానికి సొల్యూషన్ కూడా చూపించినని చాలా ధీటుగా సమాధానం ఇచ్చిన సందర్భం చూసినాం. ప్రజల మధ్య ఉంటా, ప్రజల కోసమే పనిచేస్తే అదే నాకు ఆత్మ సంతృప్తిని ఇస్తుంది అని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేతో నాకేం విభేదాలు కూడా ఏం లేవు, అంటే ఒక ఈగో సాటిస్ఫాక్షన్గా ఆయన వెళ్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వకపోవడమే ప్రధాన కారణం అంటే అని చెప్తా ఉన్నారు. ఏ పని చేసినా అర్థం పర్థం లేని రాజకీయాలు చేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయినా ప్రజల ఆశీర్వాదంతో డివిజన్ ప్రజల సంక్షేమం కోసం ముందుకు సాగుతూనే ఉంటా, సమస్యలను పరిష్కరిస్తూనే ఉంటా అని చెప్పే ప్రయత్నం కూడా చేసినారు. తను కూడా అంచెలంచెలుగా రాజకీయ రంగంలో ఎదగాలని, ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళి ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజాక్షేత్రంలో ఒక యుద్ధ వాతావరణంలో అవినీతి ప్రక్షాళన చేయాలని ఆర్జీ మీడియా కోరుకుంటా ఉంది. మరి ఇప్పటి వరకు మనతో స్పేర్ చేసిన నరసింహారెడ్డి గారి కృతజ్ఞతలు చెప్తూ రాఘవేంద్ర ఐతగోలు.